మేడం అసలు సమాజం ఎటు వెళ్ళిపోతుందో ఏం అర్థం కావట్లేదు మేడం. అసలు ముళ్ళెళ్ళి ఆకు మీద పడినా, ఆకెళ్ళి ముళ్ళ మీద పడినా ఆకే బొక్కబడుతుంది. ఇక్కడ ఆకెవరు? ఆకు మగవాళ్ళు మేడం. ఆహా, కొత్తగా కనిపెట్టావా? ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నాం మేడం. పెళ్ళి అయిపోయింది, సంవత్సరం తర్వాత పాప పుట్టింది. నేను రెగ్యులర్గా డ్యూటీకి వెళ్ళిపోతుంటాను కదా, నాకు సడన్గా ఒకరోజు అనుమానం వచ్చిందండి మా ఆవిడ మీద. కొంతకాలం తర్వాత ఒక అబ్బాయిని మా ఇంటికి తీసుకురావడం మొదలెట్టింది. అయితే నాకు డౌట్ వచ్చింది. నేను ఒకరోజు డ్యూటీ మానేసి ఎక్కడికి వెళ్తుందని చెప్పి నేను ఫాలో అవుతూ వెళ్తే తిన్నంగా అబ్బాయి ఉన్న ఇంటికి వెళ్తున్నాను. తీరా ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళి సైలెంట్గా కిటికీ దగ్గర నుంచి చూశాను మేడం. చూస్తే ఇద్దరు నగ్నంగా కనిపించింది. నిజమేనా? భర్తకి అది చూడకూడని దృశ్యం ఒక రకంగా. కాళ్ళు పనిచేయలేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి మేడం. పైగా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు అని అడిగితే నన్ను కొడుతున్నాడమ్మా, నన్నే అనుమానిస్తున్నాడని, నన్ను అనుమానిస్తున్నాడో, నేను ఉండలేనమ్మా, నేను వచ్చేస్తున్నానని చెప్పేసి తిన్నంగా వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇందాక నిన్ను అంటున్నావు అరిటాకు అరిటాకు అరిటాకు, ఇప్పుడు అరిటాకు చిరిగిపోయింది. సరే, అమ్మాయి కూడా వచ్చిందా? అమ్మాయిని కూడా పిలిపిస్తాం. నమస్తే, రండి అమ్మ. మీ పేరు? శిరీష గారు. ఎదురుకున్న వాళ్ళు ఎవరండి? ఈడెవడో తెలుసా మేడం? చెప్పు, నువ్వు చెప్పు. మాకు తెలుసు కానీ మీకు తెలుసో లేదో తెలుసా సార్ మీకు? మాకేటమ్మా సస్పెన్స్? అసలు చెప్పడానికి కూడా నన్ను మాటలు రావట్లేదు. అయ్యో బాబోయ్, ఆయన నేను ఆకునండి మీరు ముల్లండి అంటున్నాడు. అమ్మా ఏం పని చేస్తాడు? రఫాడిస్తుంటాడు 24 గంటలు రఫాడియడమే. అంటే ఏంటమ్మా కొత్త పదం? ఇంకా ఓపెన్ గా నేను ఎలా చెప్పగలను మేడం? ఓకే. పెళ్లి కానన్నాలు పోనీ ఏదో లవర్స్ అంటే ఎవరికైనా ఆ మోజు ఉంటది. వీడికి పిల్ల పుట్టిన తర్వాత కూడా రఫా ఆడించడం ఎక్కువ అయిపోయింది. సో ఫిజికల్ నీడ్స్ రెగ్యులర్ గా అస్సలు 24 hours అదే. 9 నెలల కడుపుతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతుంది 9 నెలలు అని అడగడం వీడు. అంత కామ పిశాసి. మామూలుగా టెస్ట్ మ్యాచ్ అంటే 5 days అనుకున్నా. మాటల వరకు ఉంటే ఓకే గానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సినంత అవసరమే వచ్చింది. ఆయనలో చెప్తున్నాను కదా మేడం, ఇతనిలో కనిపించింది, అతనిలో కనిపించింది. అవునమ్మా, ఇప్పుడు ప్రేమిస్తున్నప్పుడు కూడా ఇతరులో ఇది కనిపించలే కదా. రఫ్ ఆడించడం అది ప్రేమ. మాట ఆపమ్మా, రఫ్ ఆడించడం ఇతను కూడా చూసాడంట ఆ రఫ్ సీన్. నువ్వేమో వచ్చి ఇక్కడ విసిగి వేసారిపోయి అలిసిపోయి ఇతని జీవితం నుంచి బయటపడటానికి ఆ రఫ్ అనే దాని మీదే ఒక విరక్తి కలిగి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళావు. కట్ చేస్తే కనుక నువ్వు ఆ రూమ్ లో మళ్ళీ అక్కడ కూడా నీ సో కాల్డ్ రఫ్ స్టోరీ. అలాగేం జరగలేదు. ఒంటి మీద చున్నీ తీసి పక్కన పెడితే రఫ్ ఆడించడమే అని అనరు సార్. అది జస్ట్ మేము మాట్లాడుకున్నాం అంతే. అమ్మా, ఎవరన్నా బయట వాళ్ళు వచ్చారంటే షర్ట్ లేని వ్యక్తి షర్ట్ వేసుకొని బయటకు వస్తాడు గానీ ఎవరన్నా వచ్చారని షర్ట్ తీసాడంటే ఏం అర్థం చేసుకుంటారు? నువ్వు రఫ్ అనే పదం ఒకటి జనరల్ గా మగవాళ్ళు అందరూ షర్ట్ తీస్తారని. ఆ అబ్బాయి ప్యాంటు వేసుకొని ఉన్నాడా లేదా? లేదు. ఏమ్మా ఇప్పుడు నువ్వు చెప్పు. లేదు వేసుకున్నారు మేడం. వేసుకున్నాడు. ఏ బాబు, ఇద్దరు ఎవరో ఒకరు నిజం చెప్తే మేము ఫర్దర్ గా వెళ్తాం. బాబు నీ వీడియోలో ఏముందయ్యా? అది ఏ జనరేటెడా? అప్పుడే స్నానం చేసి వచ్చిన వాడికి టవల్ అన్నా ఉంటుంది, అది కూడా లేదు. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం రవి గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. సమస్య ఏంటో అడిగి తెలుసుకో. హలో అండి. మేడం అసలు సమాజం ఎటు వెళ్ళిపోతుందో ఏం అర్థం కావట్లేదు మేడం. అసలు మీ పేరు? నా పేరు రవి మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఆంధ్ర అండి. ఓకే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాను. సమాజం ఎటు వెళ్తుందో చెప్పడం కోసం వచ్చారా? ఎటు వెళ్తుందో తెలీదా? అంటే మేడం సాధారణంగా పుడతారు, పెరుగుతారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, చచ్చిపోతారు. మనిషి జీవితంలో సంతోషకరమైన భాగం ఏదైనా ఉందంటే అది వివాహం. మీ వయసుకి మీరు అన్నీ చూసే ఉంటారు. మాది యవ్వనం. మేము కూడా పెళ్లి చేసుకుని భార్యతోని పిల్లలతోని కుటుంబంతో సంతోషంగా ఉండాలని భావిస్తాం. కానీ ఇప్పుడున్న సొసైటీలో
ఒక మగవాడికి భద్రత కానీ, స్వేచ్ఛ కానీ, సంతోషం కానీ, ప్రైవసీ కానీ ఏదీ లేదు మేడం. అది లేడీస్కి కూడా లేదు కదా నాన్న. అంటే సమాజంలో 50-50 అంటున్నారు కానీ లేడీస్కి 50 బాయ్స్కి 50 అంటున్నారు కానీ మగాడిదే అరిటాక్. ముళ్ళెళ్ళి ఆకు మీద పడినా, ఆకెళ్ళి ముళ్ళ మీద పడినా ట్రాక్ లోకి ఆకే బొక్కబడుతుంది. ఇక్కడ ఆకెవరు ముళ్ళు ఎవరు? ఆకు మగవాళ్ళు మేడం, ఆహా, కొత్తగా కనిపెట్టావా? ముళ్ళు లేడీసా? లేడీస్ మేడం. సూపర్ నాన్న. మగాడిదే అంటాం. ఎందుకు అలా అంటున్నానంటే నేను ఇప్పుడు చెప్పబోయేది వింటే మీకు కూడా గుబులు పుడుతుంది మేడం. అలా ఉంది. మాకు ప్రతి నా ఎపిసోడ్ జీ- అలాగే లేదు ఉంటుంది లేదు, నాన్న. మేము స్ట్రాంగ్ గానే ఉన్నాం చెప్పండి. నా జీవితం అస్తవ్యస్తంగా ఉందండి. అరిటాక్. నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకున్నానండి. నేను కాలేజ్ చదివే టైంలో, కాలేజీ ఇంటర్మీడియట్లోనే 8 years బ్యాక్, అది ఓకే. ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను మేడం. కాలేజీలో ఉండగా నువ్వు లవ్ చేసావు. అమ్మాయిని ప్రేమించడం అవన్నీ నాకు తెలియదు. కాకపోతే అమ్మాయిని చూశాను, నచ్చింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. వెనకాల నుండి సాంగ్ గంటలు ఇవన్నీ మోగుంటాయి. ఆ, చేసుకుంటే అమ్మాయినే చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను మేడం నేను. రైట్. మీరు ఒక్కరే ఫిక్స్ అయ్యారా, అమ్మాయి కూడా ఫిక్స్ అయిందా? నేను ఫస్ట్ లో నేను ఫిక్స్ అయ్యాను మేడం. ఆ. తర్వాత అమ్మాయిని Fix అయ్యేలా కొంతకాలం చేశారా? ప్రేమించాను, వెనకబడ్డాను, తిరిగాను. అలా 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 ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడ్డది. ఇందుకే ఆ అమ్మాయి ఎవరు? మీ క్లాస్మేటా, కాలేజీ అమ్మాయి? ఇంటర్లో మేము మా క్లాస్మేట్. Classmate, మా క్లాస్మేట్. నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, అయితే ప్రపోజ్ చేశాను. ఆ అమ్మాయి చాలా రోజులు తిప్పి తిప్పి ఓకే చేసింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నాం మేడం. ఎప్పటిదాకా? పెళ్ళి అయ్యే వరకు మేడం. పెళ్ళి అయ్యింది ఇప్పుడు మాకు. మీరిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు? చేసుకున్నాను. అయితే బాగా ప్రేమించుకున్నాము. వాళ్ళ ఇంట్లో ఒప్పిందాము, మా ఇంట్లో ఒప్పిందాము, పెళ్లి చేసుకుందాము డిగ్రీ అయిన తర్వాత అని చెప్పేసి మేము ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఉన్నాం మేడం. డిగ్రీ అయిపోయింది, నేను జాబ్ చేసుకోవడానికి జాబ్లోకి ఎంటర్ అయిపోయాను. తర్వాత ఆ అమ్మాయి నాకన్నా డబ్బున్న అమ్మాయి, మంచి ఫ్యామిలీ, అందగత్తి అన్నీ అమ్మాయికి ఉన్నాయి మేడం. నాకేమీ లేవు. నువ్వు బాగానే నేను ఉన్నావా? పేదోడిని, ఆ సాదా సీదా మనిషిని, కర్రీగా ఉన్నా సరే నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది మేడం. నువ్వు నల్లగున్నావని ఎవరు చెప్పారు? అదే కదా. చక్కగా ఉన్నావు పిల్లాడివి. నేను అలా భావిస్తుంటాను మేడం. నీకు నువ్వు ఓకే. ఏ ఉన్నా లేకపోయినా మీ ఇద్దరి మధ్యన అండర్ స్టాండ్ ఉంది. చేసుకుని అలాగా వాళ్ళ ఇంట్లో ఒప్పించి మా ఇంట్లో ఒప్పిందాం అనుకున్నాము. అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్ వచ్చింది. తీరా వాళ్ళ ఇంట్లో ఒప్పిందాం అనే టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఎవరో ఒప్పుకోలేదు మేడం. మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు, మా మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకుంటారు వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా బాగున్నారు కదా. అదండి, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ఒప్పుకున్నారు. వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదండి. ఓకే. తర్వాత నేను ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి అన్నదే, సరే మా ఇంట్లో ఒప్పుకోలేదు కదా, మనం పెళ్లి చేసుకుందాం, తర్వాత ఒప్పిందాంలే వాళ్ళని అని చెప్పేసి అంటే నేను మా ఇంట్లో కొంచెం ఒప్పందం చేసుకుని బయటికి తీసుకెళ్లి మ్యారేజ్ చేసుకుని సీక్రెట్ గా మీరు వరకు పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్. పేరెంట్స్ కి తెలియదు, మీ పేరెంట్స్ కి తెలియదు. తెలిసినా తెలియనట్టు. తెలిసినా తెలియనట్టు ముందు పెళ్లి చేసుకున్నాం మేము. ఓకే. సీక్రెట్ లవ్. సీక్రెట్ లో చేసుకున్నాం. పెళ్లి అయిపోయిన తర్వాత ఒప్పిందాం అనుకున్నాము. పెళ్లి అయిపోయింది. 1 సంవత్సరం తర్వాత పాప పుట్టింది. అండి బాగా వాళ్ళేం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం, మిమ్మల్ని థ్రెట్ చేయడం ఇవేం చేయలేదా? పెళ్ళి అయిన తర్వాత కొంచెం వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు నన్ను. ఏంటంటే మేడం, నేను మధ్యతరగతి కుటుంబం కదా. అదే ఏం చూసి ఒప్పుకుంటారు? ఇప్పటి నుంచి అదే చెప్తున్నారు, ఇన్సెక్యూరిటీ ఎందుకమ్మా? అదేమన్నా లోపమా? ఏంగా చెప్పండి, చక్కగా చదువుకొని జాబ్ చేస్తున్నారుగా, ఇంకోసారి ఆ మాట అనుకుని చెప్పండి. అది కాకుండా నన్ను చంపిందాము, అదే ఆ ట్రయల్స్ చేస్తారు కదా పోలీస్ కంప్లైంట్లు ఇవి మా ఇద్దరిని విడదీద్దాము అని చెప్పేసి చాలా ట్రైల్స్ చేశారు మేడం. ఓకే. మేము కొంచెం ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోయి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసాం. కొన్నాళ్ళు దూరంగా ఉన్నాం మేడం. ఎవరికి తెలియకుండా అడ్రస్ తెలియకుండా మేము పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తాం. తర్వాత మా ఫ్యామిలీలో కొంచెం ఒప్పించుకుని మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయాను మేడం. బాబు పుట్టాడా? పాప పుట్టిందండి. పాప పుట్టింది, మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయాం. మా ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. మా ఆవిడ చేసుకున్న అమ్మాయి నాతోనే ఉందండి. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? మ్యారేజ్ అయ్యాయి 2 years అవుతుంది. 2 years. మీ ఇంటి దగ్గరే ఉంటున్నారు మీరు, మీ భార్య, మీ పాప. తర్వాత పాప పుట్టింది. తర్వాత అయితే మా చాలా బాగా చూసుకుండేది. నేను రెగ్యులర్గా డ్యూటీకి వెళ్ళిపోతుంటాను కదా, నాకు సడన్గా ఒకరోజు అనుమానం వచ్చిందండి మా ఆవిడ మీద. నువ్వు అనుమానం అంటే ఊరికనే రాలేదు కానీ, ఫోన్ వాడుకో ఎక్కువగానే, నువ్వు మంచిది కాదు, కాలం బాగాలేదు కదా అని చెప్పేసి నేను ఫోన్ వాడకని చెప్పాను నేను. అప్పుడు దాకా నాతో ప్రేమగా ఉండి నన్ను చాలా ఇష్టంగా చూసుకున్న అమ్మాయి మా ఇద్దరి మధ్యన రిలేషన్లో క్లమ్జీ స్టార్ట్ అయ్యాయండి. క్లమ్జీస్
అంటే క్లమ్జీగా రిలేషన్ ఉన్నట్టు స్టార్ట్ అయింది. ఇబ్బందులు మొదలైనవి అండి. నేను పోలే ఏదో అవుతూ ఉంటది కదా, పర్లేదు అన్ని కామనే కదా లైఫ్ లోని, గొడవలు అవుతుంటాయి. మూడు పిల్లలు మీ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచా? నా ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి అంటే 6 months నుంచి 6 months అలా రొటేషన్ అయింది. ఏది మీ ఇంట్లో వాళ్ళ వల్ల మీ ఇద్దరికే తగాదాలా? మా ఇంట్లో వాళ్ళు కాదండి, మా ఫ్యామిలీలో మా అమ్మ నాన్న బాగా చూసుకునేవారు. ఆ అమ్మాయి బాగానే ఉండేది. ఇప్పుడు ఆ అమ్మాయికి నాకు స్టార్ట్ అయింది ఈ ఫోన్ వల్ల. ఫోన్ వాడొద్దన్నానని చెప్పి స్టార్ట్ అయింది. అలా ఒక 6 months గడిచింది. ఎందుకు సడన్ గా ఫోన్ వాడద్దు అనడానికి రీజన్ ఏంటి? మా ఇంటికి వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత నాకు టైం ఇవ్వడం తగ్గించి కొంచెం ఫోన్ కి టైం ఎక్కువ ఇవ్వడం, అంటే ఫోన్ కొంచెం బాగా గేమ్స్ వీడియోలు అవి చూసుకుంటే టైం పాస్ చేసుకోవడం అలాగా. ఇప్పుడు పిల్లల్ని పెట్టిన సరిగా పట్టించుకోవడం, చిన్న సిచ్యువేషన్ మారుతా వస్తుందేమో అనిపించి డౌట్ వచ్చి వేరే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడడం కాదు, వీడియోలు ఇవేవో చూసుకుంటే టైం పాస్ చేస్తాం. అవునవును మేడం. కొంతకాలం తర్వాత ఒక అబ్బాయిని మా ఇంటికి తీసుకురావడం మొదలెట్టి ఇంటికే డైరెక్ట్ గా. అవునవును. ఇంత ఇష్టపడి ఇంత పెళ్లి చేసుకుని ఇష్టంగా బతుకుతున్న మా జీవితంలోకి ఇప్పుడు మూడోవాడు వస్తే జీవితం ఎలా ఉంటుందో అబ్బాయి ఎవరు, ఎందుకు, ఎవడో తెలియదు మేడం. అడిగాను, ఎందుకు తీసుకొచ్చో ఇంటికి, ఎందుకు వస్తానంటే నాకు ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితుడు. నువ్వే చిన్ననాటి ఫ్రెండ్, ఇంకా చిన్నవాళ్ళు ఎవరున్నారు? అదే నేను అడిగాను మేడం. నీకు తెలుస్తాడు కదా, మా అమ్మాల తరపు నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే, చిన్ననాటి స్నేహితుడు మామూలు క్యాజువల్ గానే వచ్చాడు. ఇప్పుడు తప్పు పట్టడానికి ఏముంది, నేను మీ ఇంటికే కదా, మీ ఇంటి దగ్గర కదా ఉన్నాను, మీ ఇంటికే తీసుకొచ్చాను కదా, నేను బయటకి ఆడకని వెళ్ళినా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, ఇవన్నీ మాట్లాడడం మొదలెట్టింది. ఎందుకు తీసుకొచ్చింది? వంట పనిగా? క్యాజువల్ గా మామూలుగా పలకరించడానికి వచ్చాడు. ఓకే, 2-3 సార్లు తీసుకొచ్చింది అని అంటున్నావు. అదే సార్, ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకొచ్చింది క్యాజువల్గా ఎందుకని అడిగితే ఫ్రెండ్ అన్నది వదిలేసాం. తర్వాత సెకండ్ టైం, థర్డ్ టైం అలా రెగ్యులర్గా కంటిన్యూ అవుతూ మొదలెట్టింది. ఎప్పుడు కూడా మీరు ఉన్నప్పుడే తీసుకొచ్చింది? మీరు నేను ఫస్ట్ టైం ఉన్నాను, నెక్స్ట్ టైం మా పేరెంట్స్ చెప్పారు నాకు, థర్డ్ టైం కూడా అయితే ఉంటారు. అమ్మాయిలు చెప్తుండేవారు, ఎందుకు అలా అబ్బాయి నువ్వు పెళ్ళైంది కదా, ఎవరో వస్తున్నారు ఏంటి ఇలా ఏంటి అని మా మమ్మీ అలా నన్ను అడిగితే, నేను పోలే అమ్మ ఏదో అవుతుందిలే, తీసుకొస్తుంది, తెలిసి మన ఇంటికే కదా తీసుకొస్తుంది, ఏం కాదులే అన్నట్టుగా మా మమ్మీ వాళ్ళకి నేను నచ్చ చెప్పడం మొదలు పెట్టాను. కానీ అలాగే థర్డ్ టైం నాకు నెక్స్ట్ ఫుల్ గా డౌట్ వచ్చింది మేడం. లేదు మేడం, ఇప్పుడు ఒక భర్తగా అనుమానించలేనంత వరకు అనుమానించకంటే జీవితం కొనసాగిస్తాం. కానీ వన్స్ అనుమానం వచ్చిందంటే ఇంకా మనిషి బతికినా చచ్చిపోయినట్టే, ఆ రిలేషన్ కష్టం. అయితే నాకు డౌట్ వచ్చింది. నేను ఒకరోజు డ్యూటీ మానేసి ఎక్కడికో వెళ్తుంది, ఫుల్ టైం డ్యూటీ. తర్వాత నెక్స్ట్ బయటికి వెళ్ళడం మొదలెట్టింది. ఒక రోజు ఎక్కడికో వెళ్తుంది అని చెప్పి నేను ఫాలో అవుతూ వెళ్తే తిన్నంగా అబ్బాయి ఉన్న ఇంటికి వెళ్ళింది మేడం. సమాజం ఎటు వెళ్ళిపోతుందని ఎందుకన్నానంటే, అసలు నా సామాన్య వ్యక్తి చాలా కష్టం మేడం. అవునా? అక్కడే చచ్చిపోయాను మేడం, రోడ్డు మీద చచ్చిపోయాను. వేరే పక్క వీధిలో వేరే ఏరియాలో ఒక ఇంట్లోకి వెళ్ళడం చూసాను మేడం. ఇంటికి వెళ్తుందా అని చూస్తే తీరా ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళి సైలెంట్ గా కిటికీ దగ్గర నుంచి చూసాను మేడం. తను లోపలికి వెళ్ళిన 1/2 గంట తర్వాత లోపలికి వెళ్ళాను నేను, కిటికీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను మేడం. చూస్తే ఇద్దరు నగ్నంగా కనిపించారు. నిజమేనా నువ్వు అన్న డైలాగ్? ఒక భర్తకి అది చూడకూడని దృశ్యం ఒక రకంగా. కాళ్ళు పనిచేయలేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి మేడం. కోపంతో గట్టిగా అరిచేసి లోపలికి వెళ్ళి కిటికీలు కొట్టేసి తలుపులు కూడా కొట్టేసి నేను బయటకు రమ్మని. చుట్టుపక్కల వచ్చారా? లేదు మేడం, అది కొంచెం ఇండివిజువల్గా ఉంది అవసరం. పెద్దగా అరిచి మా ఆవిడని కొట్టేశాను మేడం. మరి కోపంలో కొట్టాను మేడం. నేను ప్రేమ అయితే ఉంది కానీ ఆ సిచ్యువేషన్ నేను ఏం చేయను మేడం. కొట్టేసి ఆడిని 2 లాగాను మేడం. కొట్టేసి అమ్మాయిని మా ఆవిడని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాను మేడం. పాపను వదిలేసి వెళ్ళిందా? పాప ఇంట్లోనే ఉంది మేడం, పాప ఇంట్లోనే ఉంది. తర్వాత ఏంటి రెస్పాన్స్? తిన్నగా అక్కడి నుంచి డైరెక్ట్ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమైనా తీసావా? తీయలేదు. మరి ఆ ఎమోషన్ లో నాకు సెల్ వాడేంత లేదు మేడం. అదే కనీసం తర్వాత అయినా కొట్టావు కదా, కొట్టినప్పుడు కొంచెం సాక్ష్యాలు ఉంటే బెటర్ కదా. ఈ మధ్య అనుకున్నాను మేడం నేను, అది కరెక్టే. మళ్ళీ చుట్టుపక్కల వచ్చారని ఎందుకు అడిగానంటే ఐ విట్నెస్ వీళ్ళంతా. అవునవును, ఫోటోలు వీడియోలు వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత నేను నిందేస్తే సమాజం ఒప్పుకోదు మేడం. అవును, ఎటు నుంచి ఎటు వెళ్ళినా మగవాడికే అన్యాయం జరుగుతుందని ఎందుకన్నానంటే, ఎటు చూసినా ఆడదాన్ని రక్షిద్దామని చూస్తుంది సమాజం. నేను ఆ కోణంలో ఆలోచించి ఒక ప్రూఫ్ గ్యాదర్ చేద్దామని ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీశాను మేడం.
ఫోన్లో కిటికీలో ఒక 1 minute వీడియో తీసాను అంతే, నేను తీయలేకపోయాను. వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యి వీడియో తీసావు. అవును. తర్వాత ఇద్దరిని వాయి కొట్టావు. వాయి కొట్టి ఇంటికి తిన్నంగా ఇంటికి వచ్చింది నా ప్రమేయం లేకుండా. నువ్వు వచ్చావా ఆవిడ వచ్చింది నీతో? ఆమె తనే వచ్చిందండి. తనే వచ్చేసి బట్టలు సర్దుకుని తిన్నంగా బట్టలు తీసుకోవడానికి వచ్చింది. ఫోన్ చేసింది. బట్టలు సర్దుకున్న తర్వాత ఇంటి బయటకు వచ్చి వాళ్ళ మమ్మీకి ఫోన్ అండి. ఏంటి వాళ్ళకి అదే కావాలి, ఎప్పుడు కూతురు ఫోన్ చేస్తే ఏమని వెనక్కి చెప్పింది? వచ్చేస్తా నాకు చెప్పకుండా మా ఆయన నాకు వీడియో తీసారని చెప్పింది. అప్పుడు వరకు వాళ్ళ అమ్మ మా ఇద్దరు ప్రేమనే, మా ఇద్దరు పెళ్లిని ఒప్పుకోలేని వాళ్ళ అమ్మ తల్లి కూతుళ్ళు ఎప్పుడు ఒకటయ్యారో తెలదండి. అబ్బో. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మా నువ్వు చెప్పింది కరెక్టే, అబ్బో. ఈడు మంచోడు కాదు, ఈడు మొండల ముఠాకోరు, ఈడు దానికి తిరుగుతాడు దీనికి తిరుగుతాడు, నీమే రివర్స్. నన్ను చూసుకోలేదు, నా మీద ప్రేమ చూపించట్లేదు, పైగా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావని అడిగితే నన్ను కొడుతున్నాడమ్మా, నన్నే అనుమానిస్తున్నాడని నన్ను reverse. అనుమానిస్తున్నాడు, నేను ఉండలేనమ్మా, నేను వచ్చేస్తున్నానని చెప్పేసి తిన్నంగా వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వీడు ఏమన్నా యాక్టింగ్ చేస్తుందా? కాదుగా. వృత్తి ఏంటి ఆవిడది? ఏమైనా పని చేస్తా? హౌస్ వైఫేనండి. హౌస్ వైఫ్. ఎడ్యుకేషన్ అయిపోయిన మరి తర్వాత ఇంత టాలెంట్ ఉందన్నది నీ లవర్ కి నీకు తెలియదు? నాకు తెలియదండి. ఇప్పుడు అదే అందుకే అన్నాను, ఇప్పుడు మగజాతికి న్యాయం జరగట్లేదు అని అంటున్నాను అంతే. సడన్ గా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో ఈ నటన నాకు అర్థం కావట్లేదు. ఆడదాన్ని ఎన్ని రోజులు అయింది అమ్మాయి వెళ్ళిపోయి? మేడం అమ్మాయి వెళ్ళిపోయి ఎంతకాలం అయింది? విడిపోయి ఒక 1 month అవుతుంది. ఓకే. వాళ్ళ అమ్మ ఏమన్నా వెళ్ళిపోయింది, 1 month అవుతుంది. పాపని నా దగ్గర వదిలేసింది అండి. పాపను వదిలేసి ఆవిడ ఒకటి పాపను వెళ్ళిపోయిందా? వదిలేసి బ్యాగ్ సర్దుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి కాదు, వాళ్ళ అమ్మ ఇమీడియట్ గా రెసిప్రొకేట్ అయ్యి రా తల్లి బంగారం వచ్చాయని చెప్పి వచ్చేమందా ఇంటికి? అవును. వాళ్ళ అమ్మగారు అయితే ఫోన్ చేసిన వెంటనే తర్వాత వెళ్ళిపోయిందండి. మరి వాళ్ళ వాళ్ళ అమ్మగారు అమ్మ ఏమన్నారో response తెలియదు. వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయింది చెప్పిన మాట నాకు ఐడియా ఉంది. వాళ్ళ అమ్మగారు ఏమన్నారో తెలియదు. వెళ్ళిపోయింది. వెళ్తూ నీ ఫోన్ పట్టుకెళ్ళిపోయినా? నా ఫోన్ పట్టుకెళ్ళలేదు. నా ఫోన్ నా దగ్గర ఉంది. నా ఫోన్ నా దగ్గర ఉంది. అలా వీడియో తీసిన తెలుసా మీ ఆవిడకి? తెలియదు. తెలియదు కదా. నైస్. ఓకే. తర్వాత ఏంటన్నా? వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పెద్దలతో మాట్లాడి ఇలా అయితే కుదరదో, నాకు వద్దని చెప్పేసి 10 మందిలో పెట్టి నాకు డివోర్స్ కావాలని చెప్పేసి నేను ప్రతిపాదన పెట్టానండి. అంతేలే. పెద్దల్లో పెట్టాము, డివోర్స్ కి అప్లై చేసాం మేడం. మ్యూచువల్ డైవర్స్ వేసారా? సూపర్. మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసాము. నేను విడిపోదాం అనే ఉద్దేశంలో వేయలేదు మేడం. తిరిగి మళ్ళీ వస్తుంది కదా, మారుతుంది కదా. ఏది అంత రెడీ హ్యాండెడ్ గా దొరికిన అమ్మాయి వచ్చినా తీసుకుందాం అనుకున్నావా? ప్లస్ నీ మీద అలిగేషన్ వేసే మూర్ఖుడు వీడు కరెక్ట్ కాదు, తప్పు చేశానని చెప్పి నీ మీద అలిగేషన్ వేసి ఆ అమ్మాయి తప్పు చేసినటువంటి అమ్మాయిని 2 తప్పులు చేసింది ఆ అమ్మాయి. ఒకటి భారీ తప్పు, ఇంకోటి మీడియం తప్పు. నీ మీద అలిగేషన్ అమ్మాయిని మళ్ళీ వెల్కమ్ చెప్తావా? అండ్ ఇంకో విషయం, అసలు ఆ అబ్బాయి ఎవరనేది కనుక్కున్నావా? మీరు ఎప్పటి నుంచో పరిచయం, కాలేజ్ నుంచే పరిచయం, అసలు ఎలా కనెక్షన్ వాడు కుదిరింది? పూర్వపరాలు తెలుసుకున్నావా? నేను తెలుసుకోవాలి. అదే దూరాలు చుట్టాల అబ్బాయి ఫ్రెండ్. ఓకే. సో అక్కడతో అయితే మాత్రం విడాకులు వేసావు. విడాకులు వేయటానికి కారణం ఏంటంటే బుద్ధి వచ్చి భయపడి వెనక్కి వస్తుందని, అంతేనా? ఇప్పుడు ఏం కావాలి? ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? నాకు తను కావాలండి. నేను ఏ తప్పు చేయలేదు. నేను తను ఇష్టపడ్డాను, తన్నే చేసుకున్నాను, తన్నే చూశాను నా లైఫ్ లో. తనతోనే చనిపోదాం అనుకుంటున్నాను. నాకు తను కావాలి. ఆవిడ మీకు డైవర్స్ ఇస్తానంటుందా? డైవర్స్ అప్లై చేసిన తర్వాత సడన్ గా ట్విస్ట్ అండి. వేరే అబ్బాయిని, నేను డైవర్స్ అయిపోయి వెళ్ళిపోయింది కదా, నా డైవర్స్ పేపర్స్ నా దగ్గరకు వచ్చి లోపే ఇంకా రాలేదు. ఎందుకు ఈ వస్తాయి? లోపే మీరు తను మళ్ళీ ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుందాం. ఎవడు? వాడేనా? అబ్బాయినా? ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందాం. ఎవరు ఆ దృశ్యంలో? అదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కలిసి చేస్తారా, వీళ్ళు సెపరేట్ చేసుకున్నారా? అదేమన్నా ఐడియా ఉందా? ఏమన్నారు ఏటో నాకు ఏం చెప్పలేదు మేడం. అదేలే. పెళ్లి చేసుకుందండి. సడన్ గా నాకు డివోర్స్ ఇంకా రాలేదు. రాకంటేనే ఆ అబ్బాయిని పెళ్లి 1 month లో డైవర్స్ ఎక్కడ వస్తాయి? మీ పంచాయతీ అయింది 10 రోజులు అయింది డైవర్స్ వేసి. మీకు ఆర్డర్ కాపీ రావడానికి అడ్వాన్స్మెంట్ చేసినా 2-3 months పడుతుంది. ఈ లోపు అబ్బాయిని పెళ్లి చేసేసుకుందా అంత ఫాస్ట్ గా? నిజమేనా? నిజమేనండి. అది సంగతి అబ్బాయి. కిటికీ తలుపు తీసింది, డోర్ వేయకుండా ఉంది, నువ్వు వచ్చి వీడియో రికార్డింగ్ చేస్తావు, ఈ లెక్కన కొడతాయి, వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు అని వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్లాన్ ఏమో. ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసేసుకుంది, నువ్వు విడాకుల కేసు వేసావు, భార్య కావాలని వచ్చావు ఇక్కడికి. ఇప్పుడు అసలు అన్యాయం జరిగింది. ఇట్లా ఒక ఆలోచన ఉంటుందా ఓ జంటకి? ఇప్పుడు దాకా చక్కగా ఉంది నీ స్టోరీ. నువ్వేదో జెంట్స్ కోసం పోరాడతావేమో, ఒక యోధుడు వచ్చాడు రా బాబు అనుకున్నాను నేను. మళ్ళీ ఆ డిప్రెషన్ జెంట్ లాగానే మాట్లాడితే అట్లా? అలా కదా, ఇందాక నుంచి నువ్వు అంటున్నావు అరిటాకు. ఇప్పుడు అరిటాకు చిరిగిపోయింది. నేను అదే అన్నానండి. నానా, నువ్వు డైవర్స్ వేయడం వరకు కూడా నువ్వు పర్ఫెక్ట్ గానే ఉన్నావు. ఆ తర్వాత ఆలోచిస్తున్నావు చూడు. కాదు, ఇప్పుడు కావాలనుకోవటంలో కరెక్ట్ అనిపించట్లే కదా అమ్మాయి. అసలు తప్పు చేసిందండి. తను తప్పు చేసింది, నేను కూడా తప్పు చేస్తే ఇద్దరికి తేడా ఉండదు. ఇంకా నువ్వు ఎప్పుడైతే వెళ్ళి అక్కడ చూసావో అదే తప్పు. చూడకుండానే ఉంటే ఈ నోరు మూసుకొని కాపురం చేసేది. నువ్వు చూసేసి తోలు తీసేసి పంచాయతీలు పెట్టేసి అంతని పెళ్లి చేసేసుకున్నాక అమ్మాయి డైవర్స్ అప్లై చేసిన తర్వాత అమ్మాయి కావాలనటం తప్పు. యాక్చువల్ గా అలాంటి అమ్మాయికి బుద్ధి చెప్పాలా? మీరు అనడం తప్పే. అదే మీరు అలా చెప్పడం, నేను అలా అనుకోవడం తప్పే. కాకపోతే ఒక మగజాతి, అదే ఒక
ఓర్ని నీ మగజాతి పక్కన పెట్టి నువ్వు ఏదో ఉద్యమం చేసినా బాగుండేది, నీ ఎరకాలకి 50 మంది వచ్చేవాళ్ళు. ఒకటి రవి, ఒక్క మాట, నీ మాట నువ్వు నీ దగ్గర పెట్టుకోతారా చెప్పి కానీ ఒక్క మాట. అదే విధంగా ఎప్పుడైతే నువ్వు నీట్గా ప్రేమించేవో ఆ అమ్మాయిని, అదే విధంగా అమ్మాయికి మళ్ళీ వెల్కమ్ చెప్పగలవా? అంత మొత్తం తుడిసేసుకుని కడిగేసుకుని చెప్పేస్తానంటాడు ఇప్పుడు. అదే మరి మరి దానికి మేడం ఉన్నట్టు ఫాలో అవ్వడం ఎందుకు, అవన్నీ ఎందుకు? ఆవిడ ఎవరితోనో మాట్లాడి ఏమన్నా చేయని అని ఇంట్లో కూర్చుంటే అయిపోయేది. ఇప్పుడు అమ్మాయిని నీకు ఇప్పిస్తావు, ఆ అమ్మాయితో పాటు అలా ఆయన కూడా వస్తాడు, రెండో భర్త. లీగల్ గా వ్యాలిడ్ కాకపోయినా ఒకనైతే ఉంచుకుంది కదా, అతను వస్తాడు, అతనితో కలిపి కాపురం చేస్తారా? నీ ప్రాబ్లం ఏంటో తెలుసా రవి, అక్కడ పెళ్లి జరగకపోతే నీకు ఓకే, అక్కడ పెళ్లి జరిగిపోయేటప్పటికి కాంపిటీషన్ వచ్చేసింది నీకు. సడన్ గా ఎందుకు చేంజ్ అయింది? అరే వాడు accept అమ్మాయి చేస్తాడు, అంటే నా వెంటనే వాడిని అమ్మాయి నాకు వేరే పెళ్లి కావాలంట. చేసుకోవడం ఎలా భరించలేకపోతున్నాడు accept అయితే. చేస్తావు? అదే ప్యూరిటీతో నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు? అదే ప్యూరిటీతో అమ్మాయి ఎక్కడ వస్తుంది? ఒకసారి క్షమించమని అడగలేదు, పైపెచ్చి నీదే రౌడీజం అని నీ మీద వేలెత్తి చూపెట్టింది. వెళ్ళిన 10 రోజుల్లో ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇన్ని మచ్చలు ఉన్నటువంటి అమ్మాయిని ఇప్పుడు మళ్ళీ వెల్కమ్ బ్యాక్, నేను అదే భర్తగా ఉంటానంటే వస్తుంది ఈ శాడిజం వరల్డ్ లోకి? ఇది వదిలేస్తే నేను అంత ఇష్టపడి వాళ్ళ పేరెంట్స్ ని కూడా కాదనుకో నిన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంత షార్ట్ పీరియడ్ లో వేరే అబ్బాయితో ఎందుకు కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది? లేదు, ఈ మీరు ఎంతవరకు అబ్బాయి నిజం చెప్తున్నారు? చాలా కాలం నుంచి పరిచయం ఏదో ఉంటాడు ఉంది సైమల్టేనియస్ గా. ఈయన సరే version అమ్మాయి లో- కూడా వచ్చిందా? అమ్మాయిని అమ్మాయిని కూడా కూడా పిలిపించారు మేడం, పిలిపించు. అమ్మాయిని కూడా పిలిపిస్తాం. నమస్తే, రండి అమ్మ. రండి కూర్చోండి. మీరు అన్నట్టు మీ ఆవిడ చాలా బాగుంది. మీ పేరు? శిరీష మేడం. శిరీష గారు. ఎదురుగున్న వాళ్ళు ఎవరండి? ఈడెవడో తెలుసా మేడం? చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఆయన చెప్పాడు. మాకు తెలుసు కానీ మీకే తెలుసో ఈడు లేదో ఎలాంటోడో తెలుసు. తెలుసా సార్ మీకు? మాకేటమ్మా సస్పెన్స్? అసలు చెప్పడానికి కూడా నన్ను మాటలు రావట్లేదు మేడం. అయ్యో బాబోయ్, ఆయన నేను ఆకనండి మీరు ముల్లండి అంటున్నాడు. ఏం పని ఆ చేస్తాడు పిల్లాడు నీకు? ఆకట. అమ్మా ఏం పని చేస్తాడు? రఫాడిస్తుంటాడు. ఏంటి 24 గంటలు రఫాడియడమే. అంటే ఏంటమ్మా కొత్త పదం? ఇంకా ఓపెన్ గా నేను ఎలా చెప్పగలను మేడం? ఓకే. రోడ్లు వేస్తుంటాడు. పెళ్లి కానన్నాలు పోనీ ఏదో లవర్స్ అంటే ఎవరికైనా ఆ మోజు ఉంటుంది. వీడికి పిల్ల పుట్టిన తర్వాత కూడా రఫ్ ఆడించడం వీడికి సో ఎక్కువైపోయింది. ఫిజికల్ నీడ్స్ రెగ్యులర్ గా అస్సలు 24 hours అదే. 9 నెలల కడుపుతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతుంది 9 నెలలు అని అడగడం వీడు. అంత కామ పిశాసి. మామూలుగా టెస్ట్ మ్యాచ్ అంటే 5 days అనుకున్నాం. అసలు వీడి కోసం చెప్పాలంటే అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. సరే, ఇది మీ ఇద్దరు భార్యాభర్తల తగాదా. ఈ టాపిక్ మీద మీరు వస్తే సార్ కౌన్సిలింగో నేను కౌన్సిలింగో ఏదో మాట్లాడతాం. అతను ఒక ఎలిగేషన్ వేసాడు నీ మీద, నువ్వు రెడ్ హ్యాండెడ్గా ఒక బాయ్ ఫ్రెండ్తో దొరికావు అని. అప్పుడు నిన్ను కొట్టాడు, ఆ అబ్బాయిని కూడా కొట్టాడు. నిజమా కాదా? నిజమే మేడం. మరి నువ్వు చేసిన తప్పే కదా. ఓ పక్కన తప్పంటే భర్తను దేనికోసం- satisfy చేయలేకపోతున్నావు, అదే. ఇంకొకరితో ఎట్లా వెళ్తావు నువ్వు? అదే మేడం, దేనికోసం అది చేశానో తనకు కూడా ఒకసారి చెప్పండి, నీ వర్జన్ నీ అసలు version ఓపెనే చేయలేదమ్మా నువ్వు. చెప్పమ్మా. ఇంటికి వచ్చే ఒక ఫ్రెండ్ గా పరిచయం ముందు అయ్యారు. ఒక అబ్బాయి ఫ్రెండే, ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్? మరి మీ ఆయనకి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆప్టూట్ చుట్టం అని చెప్పావట. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అండి. ఎంత బయట పడిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలి కదా అనేసి ఇక అదే చెప్పేశాను నేను. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అయిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఫ్రెండ్లీగా చూసిన తర్వాత వీడు 24 గంటలు రఫ్ ఆడించడం వీడి మీద విసుకొచ్చేసి పోన్లేమ్మా, అది అన్నిసార్లు చెప్పు, నేను తర్వాత ఏం మాట్లాడదాం. చేశానంటే మేడం, నా తల్లిదండ్రులు నా దగ్గర లేరు, భర్తకి చెప్పుకుందామంటే వాడు 24 గంటలు రఫ్ ఆడడం తప్ప ఇంకోటి ఉండదు. ఇంకా ఏ బాధ అయినా చెప్పుకోవాలంటే ముందు అదే ఆ ట్రాఫిక్ ఎత్తిన తర్వాత ఏదైనా సరే అలా అనేసి నేను ఆ అబ్బాయిలో ఎందుకో నాకు మంచితనం కనిపించింది మేడం. చాలా అంటే చాలా మంచితనం కనిపించింది. అందుకే నేను ఆ అబ్బాయికి కనెక్ట్ అయ్యాను. సో మీ ఆయన నువ్వు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వీడియోలు చూస్తున్నావు అనేది నిజం. దానివల్ల ఒక వ్యక్తి నీకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన వ్యక్తి ఇంటికి వస్తుంటే చుట్టం అనేదో 2-3 సార్లు చెప్పావు. అంత షార్ట్ టైమ్ లో ఆయన రూమ్ కూడా వెళ్ళిపోయావను. షార్ట్ టైం ఏం కాదు మేడం, కొన్ని రోజులు అదే, పరిచయం 6 అయిన months. తర్వాత కాదమ్మా, సరే ఇవి నేను అనొచ్చలేదా? మీ ఆయన అంత రఫ్ ఆడిస్తున్నప్పుడు నువ్వే విసిగెత్తిపోతే ఇంకొకరితో ఎలా కనెక్ట్ అవుతావమ్మా నువ్వు? అదే నేను అందరికీ అడుగుతున్నా. పోనీ మాట్లాడడంలో సరే మీ ఆయన అంటే మాట్లాడు, ఏదో మాట్లాడో ఏదో షేర్ చేసుకున్నా, మాటల వరకు ఉంటే ఓకే, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సినంత అవసరమే వచ్చింది. ఆయనలో చెప్తున్నాను కదా మేడం, ఇతనిలో కనిపించింది అతనిలో కనిపించింది. అవునమ్మా, ఇప్పుడు ప్రేమిస్తున్నప్పుడు కూడా ఇతరులో ఇది కనిపించలే కదా. రఫ్ ఆడించడం అది ప్రేమ అమ్మాయి, ఆ కాదు. మాట ఆపమ్మా, ఈ రఫ్ ఎల్లేగా ఆడించడం చేస్తున్నాం నాకు మేము. జరిగింది ఓకే, మాత్రమే నేను చెప్తున్నాను ఓకే, కదా వాట్ ఎవర్ మేడం. ఇట్ ఇస్. నా మాట వినమ్మా, ప్రేమిస్తున్నప్పుడు ఇతను రఫ్ ఆడించలే కదా, అప్పుడు మంచిగానే ప్రేమించుకున్నారు కదా. చెట్టులు, కాలేజ్ ఐ వాంట్ కంప్లీటెడ్ మై క్వశ్చన్, 1 second. మరి వీడు కూడా ఇప్పుడు ఎవరైతే కనుక నువ్వు ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయావో, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇతను చూసినటువంటి సీన్ కూడా ఆ రఫ్ సీనే కదా.
ఇప్పుడు ఇతను కూడా చూసాడంట ఆ రఫ్ సీన్. నువ్వేమో వచ్చి ఇక్కడ విసిగి వేసారిపోయి అలిసిపోయి ఇతని జీవితం నుంచి బయటపడటానికి ఆ రఫ్ అనే దాని మీదే ఒక విరక్తి కలిగి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళావు. కట్ చేస్తే కనుక నువ్వు ఆ రూమ్ లో మళ్ళీ అక్కడ కూడా నీ సో కాల్డ్ రఫ్ స్టోరీ. అలాగేం జరగలేదు. ఒంటి మీద చున్నీ తీసి పక్కన పెడితే రఫ్ ఆడించడమే అని అనరు సార్. అది జస్ట్ మేము మాట్లాడుకున్నాం అంతే. కబుర్లు చెప్పడానికి వెళ్ళావు. ఎందుకమ్మా మామూలుగా సీక్రెట్ గా పిల్లని వదిలేసి ఎందుకు వెళ్ళావు తల్లి? అంత కబుర్లు చెప్పు. వెళ్ళానంటే చున్నీ ఎందుకు తీయాలి? చున్నీ కామన్ గా ఎవరైనా ఆయన ఒక్కడు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చున్నీ తీసి పక్కన పెట్టానంటే ఎవరైనా అదే కదా బాబు అనుకుంటారు. ఈ ఒక్క పాయింట్ కి క్లారిటీ ఇంట్లో ఉన్నా ఇవ్వండి. సరే చూడాలి. ఈ అమ్మాయి ఓన్లీ చున్నీ తీసి పక్కన పెట్టాను అంటుంది. అందుకే నువ్వు అమ్మాయి కావాలని అడుగుతున్నావా? మాకు చెప్పడం ఏం చెప్పావు? న్యూడ్ గా ఉన్నారండి ఇద్దరు అని చెప్పావు. న్యూడ్ గా ఉన్న అమ్మాయిని నువ్వు ఎట్లాగా యాక్సెప్ట్ చేస్తావని మేము ఇందా నుంచి గింజుకుంటున్నావు పక్కన. నీ టెక్స్ట్ బుక్ డిక్షనరీలో న్యూడ్ అంటే చున్నీ తీయటమా? కాదు, వాళ్ళ ఒంటి మీద బట్టలు ఉన్నాయి, తన బాడీ మీద ఏం లేవు మేడం. బాడీ మీద ఏమి లేవంటే దాన్ని న్యూడ్ గా ఉన్నట్టే ఏమో కాదు కదమ్మా. మేడం, అబ్బాయి బాడీ మీద Body ఏమీ మీద లేవు మేడం. ఏం తను ఆడ- చున్నీ ఆడ తీసింది. చెప్పపోని. ఫర్దర్ కామన్ గా ఎవరైనా ఒక అబ్బాయి షర్ట్ తీసి పక్కన పెట్టడం అది అమ్మ షర్ట్ తీయడం వేరే, అబ్బాయి మళ్ళీ న్యూడ్ అంటున్నాడు. ఆయన షర్ట్ తీసాడు, ఈవిడ చున్నీ చున్నీ తీసింది, తీసి అక్కడ ఏమీ ఎంతవరకు జరగలేదు. ఎంతవరకు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. పోనీ ఉన్నంతలో గుడ్లో మెల్ల. ఇప్పుడు ఏది నగ్నం అనే డెఫినేషన్ గురించి మేము ఇప్పుడు కొత్తగా ఓ పుస్తకం రాయాలి. చున్నీ తీయటం నగ్నమా, ఏనా? షర్ట్ ఇప్పుడు తీయటం నువ్వు నగ్నమా, ఏది తీయకపోయినా నగ్నమా? ఒక మగ మనిషి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మామూలుగా షర్ట్ తీసి ఎవరైనా పెడతారు మేడం. మామూలుగా అదే ఆయన మొత్తం అమ్మా ఎవరన్నా బయట వాళ్ళు వచ్చారంటే షర్ట్ లేని వ్యక్తి షర్ట్ వేసుకొని బయటకు వస్తాడు కానీ ఎవరన్నా వచ్చారని షర్ట్ తీసాడంటే ఏం అర్థం చేసుకుంటారు? Please, అమ్మ నువ్వు ఏం రఫ్ అనే పదం చెప్తున్నారు ఒకటి, మీరు? రఫ్ అనే పదం ఒకటి, జనరల్ గా మగవాళ్ళు అందరూ షర్ట్ తీస్తారని ఇలాంటి రఫ్ ఆడించాడు కాబట్టి చెప్తున్నాను సార్ నేను. ఓకే ఓకే నాన్న. ఇప్పుడు ఇంకొక టాపిక్, ఆ అబ్బాయి ప్యాంటు వేసుకొని ఉన్నాడా లేదా? లేదు. ఏమ్మా ఇప్పుడు నువ్వు చెప్పు. లేదు లేదు వేసుకున్నారు మేడం. వేసుకున్నాడు. ఏ బాబు ఇద్దరులో ఎవరో ఒకళ్ళు నిజం చెప్తే మేము ఫర్దర్ గా వెళ్తాం. బాబు నీ వీడియోలో ఏముందయ్యా? నిజమే? ఉఫ్, అది ఏ జనరేటెడా? అదే అంటామేమో కదా. సహజంగా ఈ మధ్య కాలంలో వీడియోలన్నీ ఏ జనరేటెడే కదండి. షర్ట్ ఇప్పితే ప్యాంట్ ఇప్పినట్టు కూడా చూపెడుతున్నారు ఈ మధ్యన అంటామేమో. అదేం కాదమ్మా. నువ్వు చున్నీయే తీసావు, అబ్బాయికి బట్టలు లేవంటున్నారు అక్కడ సార్. ఏమీ లేవు అతనికి. మరి అతను ఏమన్నా వార్మప్ ఎక్సర్సైజెస్ ఏమన్నా చేస్తున్నాడా? అప్పుడే స్నానం చేసి వచ్చిన వాడికి టవల్ అన్నా ఉంటుంది, అది కూడా లేదు అడిగి. మరి ఏమంటావు ఇది? ఆ వీడియో తీసాడని తెలిసి కూడా అంత ఆర్గ్యూ చేస్తున్నావు ఏంటి తల్లి? వద్దమ్మా దండం పెడతాం, ఆ వర్డ్ వాడొద్దమ్మా అంటే ఏమండి అతను రా 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 అన్నా. అసలు ఈ లాజిక్ అసలు అర్థం కావట్లే మాకు. మీ ఆ హస్బెండ్ అంత ఫిజికల్ గా నిన్ను ఎవ్రీడే హింసిస్తుంటే అదే ఫిజికల్ నీడ్స్ కి నువ్వు ఇంకో అతని దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఇతనితోటే సాటిస్ఫై అవ్వచ్చు కదా. ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. ఎప్పుడో ఒక్కసారి చేస్తే బాగుంటది మేడం. మరి అక్కడ నువ్వు చేస్తున్న పని ఏంటి? ఆ అక్కడ రూమ్కి చేసిన వెళ్ళి పని ఏంటి? అప్పుడే అదే ఫస్ట్ టైం మేము కలవడం. ఓకే, నీకు వెరైటీ ఫుడ్ కావాల్సి వచ్చిందా? ఫుడ్ కాదు, ప్రేమగా అనిపించింది. ఓ వెరైటీ ప్రేమ కనిపించిందా? వెరైటీ కాదు మేడం, నాకు తల్లిదండ్రులు నా దగ్గర లేరు. నాకు కావాల్సింది ముందు అంటే అబ్బాయి కావాలని డబ్బులు. పారిపోయి పెళ్లి చేసుకొని నువ్వు కదా అంతా చేసింది అక్కడ. అలా ఆ పిల్లల జీవితం నాశనం చేసావు ఒక రకంగా. పారిపోవడం ఏం కాదు, డివోర్స్ అయిపోయిన ఏమో, తర్వాత తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రుల ప్రేమ లేదు అంటే ఇంట్లో అత్తమావి ఉన్నారు కదా, చక్కగా చూసుకుంటున్నారు కదా నిన్ను. ఆ ప్రేమ కోసం వేరే అబ్బాయి దగ్గరికి అక్రమం వెళ్ళాలా? చూసుకుంటే సరిపడుతుందా? సరే ఈ అబ్బాయి నిన్ను అంత హింసిస్తుంటే పిల్లని తీసుకొని వెళ్ళిపోయి లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా తల్లి. అంత రెడీ హ్యాండెడ్ గా ఓ బూత్ పని చేసి డైవర్స్ ఇంకా కోర్టులో ఇట్లా వేసారో లేదో అప్పుడు పెళ్లి చేసుకున్నావట. చేసుకున్నావా సెకండ్ మ్యారేజ్? చేసుకున్నాను. ఓకే, దానికి లీగాలిటీ ఇచ్చావు, లైసెన్స్. అతనితో ఎన్ని రోజులు ఉంటావో తెలియదు. మళ్ళీ అతనే చేసుకున్నావా? ఎవరినైతే కనుక ఇతను రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాడో అతనే. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం. అతనే చేసుకున్నావా? ఇన్స్టాగ్రామ్ పరిచయం లాగా అనిపిస్తుంది. ఎంతకాలం బట్టి పరిచయం అమ్మా అది? ఇతని గురించి నానా బూతులు చెప్పావు. పిల్ల కస్టడీ అబ్బాయికి ఇచ్చేసావా మీ హస్బెండ్ కి? పిల్ల లేకుండా హ్యాపీగా ఇప్పుడు అక్కడ కొత్త ప్రేమ కోసం వెయిట్ చేస్తున్నావు. బాగానే ఉంది. పిల్లని అడిగాను మేడం, ఇవ్వలేదు తను. అదేలేమ్మా. సరే ఇప్పుడు ఏమంటావు? మాకు పెళ్ళి అయితే చేసుకున్నావు, నీతో పాటు ఎవరైనా వచ్చారా? ఉన్నారు ఎవరు వచ్చారు? హస్బెండ్ వచ్చారు. రమ్మనమ్మా. ఆవిడ దృష్టిలో ఆయన హస్బెండ్. అవునమ్మా, ఆవిడ దృష్టిలో హస్బెండ్. ఏం చేద్దాం కానీ. ఏమో, నెల రోజులు మీ ఆయన దగ్గర నుండి వెళ్ళిపోయి ఇంకొక తన్ని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆయన హస్బెండ్ అనేస్తున్నావు నువ్వు. మరి పెళ్లి చేసుకోకపోతే సమాజం ఏమనుకుంటుంది? అమ్మో, నీకు పెళ్లికి ఒక రెస్పెక్ట్ ఉందా మీ దృష్టిలో? పిల్లలకు ఒక రెస్పెక్ట్ లేదు, తల్లిదండ్రులకు ఒక రెస్పెక్ట్ లేదు. రమ్మనండి అతను కూడా. ఆయన ఆ వీరుడు ఎవరో చూద్దాం. నిన్న కాక మొన్న చేసుకున్నా నీ హస్బెండ్ అయిపోయాడా? నిన్నైనా మొన్నైనా చేసుకుంటే హస్బెండే కదా. మరి ఈయనేంటి? ఈయన 2 ఏళ్ల క్రితం అంటే చేసుకున్నాడు కదా, డైవర్స్ మరి పిటిషన్ ఫైల్ చేస్తేనే డైవర్స్ వచ్చేసినట్ట. పాపం మా వాళ్ళ ఎవరికి తెలియట్లేదు అట్లా అని. లేడీస్ ఎంత ధైర్యంగా ఉన్నారే తల్లి ఇట్లాంటి విషయాలు. సమాజం నాశనం అయిపోతుంది మేడం. అసలు
ఆడజాతి వల్ల ఆడవారి వల్ల సమాజం నాశనం అయిపోతుంది. అందరూ ఆడవాళ్ళు మొగోడు కాదు, బాగానే మీ ఆవిడ ఉంటాడు. అంటుందా? మీ ఆవిడను మీ ఆవిడ ఆడవాళ్ళందరినీ అవును, మా ఆవిడ ఆడదు మేడం. ఆవిడ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు అతను చేసింది ఏంటి చెప్పు, అతను మగాడు కదా? బాబు నీ పేరేంటి? మిస్టర్ సాఫ్ట్ మరి ఏంటి? నా పేరు సందీప్ సార్. ఏం బాబు ఇన్స్టాగ్రామ్ లో చూసి ఈవిని తగులుకున్నావు ఏంటి మీ పంచాయతీ? డైవర్స్ రాలేదు, ఎలా ఏమి నమ్మి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు? ఒక నిమిషం, నీకు పెళ్ళి అయిందా పెళ్లి కాలేదా? ఇంతకు ముందు లేదు. ఈ అమ్మాయితో ఈవిడ అయ్యిందా? చేసుకున్నావు. ఈ అమ్మాయితో అయ్యిందా? ఈ అమ్మాయితో మరి అతనెవరు? అంటే మీ దృష్టిలో పెళ్ళి అంటే ఏంటి నాన్న? ఈ అమ్మాయికి పెళ్ళి అయిందో పాప ఉందని తెలుసా? 3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళావంట. ఇంకో తమ్ముడు, నీ మసిల్స్ అన్ని చూపెడుతున్నప్పుడు ఇతను చూసాడా కిటికీలోంచి? చూసాడు. ఏంటి మీరు చేసే రామాయణం? మీ పంచాయతీ ఏంటి? బాబోయ్, డైరెక్ట్ పెళ్ళైన అమ్మాయి వాళ్ళ అత్తారింటికి వెళ్ళి ఆవిడని పటాయించుకొని తీసుకెళ్ళి ఆవిడని పెళ్లి కూడా చేసుకున్నావా? ఆయన ఇందాక ఏదో డైలాగులు కొడుతుంటే వచ్చిన వెంటనే ఏంటి నా డైలాగులు కొడుతున్నాడు అంతకు అనుకున్నా. ముందు ఒక 2 years లవ్వు, ధైర్యంగా దగ్గర 8 years నుంచి వాళ్ళ పరిచయం. ఆ అబ్బాయికే దిక్కాడం లేదు. నువ్వెంత నానా ఊది అవతల పడేస్తుంది నిన్ను. ఆ అమ్మాయి ఏంటో తెలుసా, చెరుగ్గడ వాడినట్టు వాడేస్తుంది మగపిల్లల్ని. మొత్తం నవ్వులు ఊసేస్తుంది తెలుసా? 2 years కూడా కాదు, నీకు 1 year. నిన్ను మోసం చేసింది ఈ అమ్మాయి కదా. ఆయన అసలు నీకేమైనా బ్యాక్గ్రౌండ్? ఇంకో బకరా తయారవుతున్నాడు. నీకెవరైనా ఇన్స్టాగ్రామ్ లవర్ ఏం లేదా? ఈ అమ్మాయితో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నావా? అవునండి. అప్పా, ఏమో మీ అమ్మ నాన్నకు తెలుసా ఈ భాగవతం అంతా? తెలుసు మేడం. వాళ్ళ దగ్గరుండి చేశారేంటి మీ ఇద్దరు పెళ్లి? లేదు, మేమిద్దరమే మళ్ళీ మీ ఇద్దరే చేసుకున్నారు. నిన్ను వదిలేశారు అయినా? వదిలేదు. మా అమ్మ నాన్న ఇప్పుడు అర్థమయ్యిందా వాడు ఎలాంటోడో అని చెప్పి. ఈయన ఎలాంటి వాడు అని చెప్తున్నారు వాళ్ళు. కాదు, ఆడు మీ అమ్మ నాన్న ఇప్పుడు ఈయన గురించి ఏం మాట్లాడుతున్నారు? అలా చేసుకుంటే ఏమనట్లేదా మీ అమ్మ నాయన? లాగి పీకలేదా మిమ్మల్ని? వాళ్ళు స్టార్టింగ్ నుంచే చెప్పారు ఆడు మంచోడు కాదనేసి. నేనే వినకుండా ఈయన పెళ్లి గురించి ఏం చేసుకున్నా. చెప్పారు? వీళ్ళ కోసం వాళ్ళకి ఏమీ తెలియదు తెలియదు కదా, వదిలేశారు. వదిలేయడం అంటే నాకు నచ్చింది కాబట్టి నేను చెప్పాను. నా మాటకు వాళ్ళు. అమ్మా ఒకటి ఏం పేరు మీది? శిరీష. శిరీష గారు, ఇక్కడ సింపుల్ లాజిక్. మీది తాడు బొంగరం లేనటువంటి జీవితం. ఇక్కడ అనవసరంగా మీ అమ్మ నాన్నల ప్రస్తావన తీసుకురావడం కూడా వేస్ట్. అక్కడ జంపు, ఇక్కడ కనెక్ట్, ఇక్కడ జంపు, అక్కడ కనెక్ట్. నిన్ను ఎవరు పట్టుకుంటారు? అదేదో ఒక చేప ఉంటుంది చూడండి, ఎంత పట్టుకున్నా కూడా ఆ టైపు. నువ్వు ఎక్కడ దొరకవు. నా బాధ కూడా అర్థం నీ చేసుకోవాలి బాధ కదా ఏం సార్. అర్థం చేసుకోవాలమ్మా? అదే సార్ నేను నీ బాధ చెప్తున్నాను అంతా కూడా starting. ఫోన్ లో ఉంది. అది చేయబట్టే కదా వాడిని ఆయన పక్కన అమ్మా పెట్టాను. ఇప్పుడు ఆయన కట్ చేసుకొని నా భార్యని నాకు ఇప్పించండి, నాకు ఒక పెళ్ళి ఉంది, ఆ అమ్మాయి మారుతుంది అనుకున్నాను, ఇలాంటి తెంగర పని చేసింది, ఇంకో ఛాన్స్ ఇవ్వమనండి అంటే. సీరియసా? ఎందుకు ఎలాంటి అంటే వచ్చే మన ఇంటికి వచ్చే మనం రమ్మంటున్నాడు చూడు. ఏమంటావు నువ్వు? పెళ్ళి గురించి ఆలోచించుకో. మనం మళ్ళీ కలిసి ఉందాం సీరియసా? ఎందుకు వచ్చింది గుర్తుందా నీకు? ఇప్పుడు కొత్తగా పరిచయం అయ్యేవాడు ఎవరన్నా సరే ఒకసారికి ఛాన్స్ దొరికింది కదా తట్టేద్దాం అని చూసి కుర్రాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు సొసైటీలోనే. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లలు ఉండి నాతో ఏంటి నీకు ప్రాబ్లం ఏంటి చెప్పు? పాప జీవితం నేను తగ్గించుకుంటాను. పాప జీవితం ఏంటి? ఎందుకు నువ్వు మళ్ళీ టార్చర్ పెడతావు తీసుకెళ్ళి? నేను ఏం చేస్తున్నాను? నేను బాగా చూసుకుంటున్నాను. వెళ్ళను మేడం, వెళ్ళవమ్మా, డిసైడ్ అయిపోయావా? వెళ్ళను. తమ్ముడు నువ్వు వదలవా? డిసైడ్ అయిపోయావు నువ్వు కూడా? అసలు లీగల్ గా కూడా సెట్ అవ్వదులేండి ఆ అమ్మాయి అంత ఫిక్స్ అయినాక. నేను ఈ అమ్మాయితోనే ఉన్నాను. ఏ చచ్చిపోయేంత వరకు? అవును సార్. తొందరలోనే నువ్వు అనుకుంటావు సార్ అన్నదే జరిగిద్ది ఇప్పుడు. తొందరలోనే ఇలాంటివే కదా మనం చూసేది. ఏం చేయాలో చెప్తారు, చూస్తుండండి. మీకు నచ్చినట్టు మీరు అందరులే సార్. మేడం ఇది ఫస్ట్ నుంచి ఒక బేస్లెస్ లవ్ స్టోరీ. ఎవరిది? రవిది, శిరీషది. అందులో డౌటే లేదు. ఎందుకంటే కనుక ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుందంటే కనుక ఇతని సబ్జెక్టు, ఇతని సీరియస్నెస్, ఇతని ఇంటెన్సిటీ, అసలు ప్రేమించుకున్నప్పుడు అసలు ఏమీ తెలియదు. అసలు ప్రేమించుకునే టైంలో అసలు ఇతను నన్ను ఇలా ముట్టుకోలేదు, ఇలా తాకలేదు కూడా మనిషి. పెళ్ళి అయిన తర్వాత రెచ్చిపెట్టు 2 years పాటు లవ్ స్టోరీ, 6 years పాటు మ్యారేజ్. 2 years పాటు లవ్ స్టోరీలో ఒక వ్యక్తి గురించి తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ వచ్చి కూర్చున్నటువంటి ఈ శిరీష అనేటటువంటి అమ్మాయి రవి మొదటి నుంచి ఇప్పటి వరకు ఒక గంట పాటు మాట్లాడుకుని అన్ని పచ్చి అబద్ధాలే మాట్లాడింది అమ్మాయి. నెంబర్ 1. నెంబర్ 2. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందాక నువ్వు చెప్పావు కదా, వాళ్ళ అమ్మకి ఫోన్ చేసిందండి, పెట్టిబడ సర్దుకుని వాళ్ళ అమ్మ పిలిస్తే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పి. మరి వద్దమ్మా, ఇతను కరెక్ట్ కాదు, ఇతను నువ్వు యోగ్యుడు కాదని మొదటి నుంచి పాట పాడినటువంటి ఆ తల్లి ఒక్కసారి కట్ చేస్తే మళ్ళీ 10 రోజులు నిండక ముందే ఇంకొక అనామకుడిని తీసుకొచ్చి దగ్గరుండి పెళ్లి చేసింది అని ఈ అమ్మాయి అంటుంది. అది కూడా పచ్చి అబద్ధం. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు నీ పక్కన కూర్చోపెట్టుకున్నటువంటి ఈ అమ్మాయితో బిడ్డను కంటం అనేటటువంటిది ఒక్కటే ఒక నిజాయితీ అయినటువంటి పని. మిగతా అదంతా కూడా అబద్ధమే. అంటే ఎవరికి ఎవరి గురించి ఏమీ తెలియదు. ఇది ఎప్పుడన్నా పెటాకులు అవ్వాల్సినటువంటి ప్రేమే, ఎప్పుడైనా పెటాకులు అవ్వాల్సినటువంటి పెళ్ళి. రవి ఇక్కడికి వచ్చి కూర్చొని ఇందాక మగజాతి గురించి, మగవాళ్ళు అన్నయ్య అన్యాయం అయిపోయారు, ఆడవాళ్ళు అయిపోయారు, లీగల్ సిస్టమ్ ఉంది, ఇవే అవి అని అంటున్నాం. ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత,
అంత మగజాతికి ఇదే సమస్య ఎందుకు రావట్లేదు? ప్రత్యేకంగా ఇటువంటి విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వెనక ముందు చూసుకోకుండా ఒక అమ్మాయిని ఎందుకు నా వెనకాతలు వస్తుంది, తల్లిదండ్రులకి చెప్పకుండా మనం వెళ్ళి సీక్రెట్గా పెళ్ళి ఏంటి, తల్లిదండ్రులకు తెలియకుండా శారీరకంగా కలిసిపోవటం ఏంటి, గర్భవతులను చేసేయటం ఏంటి, పెళ్ళిళ్ళు చేసుకుని గర్భవతులు అయిన తర్వాత తల్లిదండ్రులు ఆటోమేటిక్గా వస్తారు దీవించడానికి అని అనుకునేటటువంటి నువ్వు రేపొద్దున అప్పటి వరకు పెంచి 18 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు కాపాడినటువంటి తల్లిదండ్రుల మాటే ఫుట్బాల్లో తన్నేసినటువంటి ఈ అమ్మాయి రేపొద్దున నన్ను కూడా తన్నేస్తుందేమో అనేటటువంటి ఒక్క ఆలోచన, ఒక భయం. ఇక్కడున్న విచిత్రం ఏంటంటే ఈరోజు అప్పుడు రవి కూర్చున్నటువంటి స్థానంలోనే ఈరోజు సందీప్ కూర్చున్నాడు. జస్ట్ ఆఫ్టర్ 6 to 7 years ఆ చైర్స్ అలా స్వాప్ అయినాయి అంతే. అప్పుడు రవి కూడా ఇలాగే ఉన్నాడు, ఈరోజు ఆ రవి సందీప్ అయ్యాడు. అంటే ఫ్యూచర్ నీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది అక్కడ కనిపిస్తుంది రానున్న రోజుల్లో. అంత కూడా ఉండదు, ఇంత లెంత్ కూడా ఉండదు స్టోరీ. ఇంత లెంత్ కూడా ఎందుకు ఉండదు అని అంటే ఆవిడకి సీనియారిటీ వచ్చేసింది. అబద్ధాలు ఆడటంలోని, మనుషులను వాడుకోవటంలోని, ఒంగోబెట్టి తన్నేయటంలోని ఆవిడ సీనియారిటీ వచ్చేసింది. కాబట్టి ఈ రూమ్లోంచి, ఈ స్టూడియోలోంచి బయటకు వెళ్ళగానే నిన్ను ఒకసారి ఒంగో అంటది, తర్వాత అయిపోయింది నీ పని కూడా. రవి ఒకటి జరిగినటువంటి పొరపాటు ఏదో జరిగింది. ఒక అమ్మాయిని పూర్తిగా అర్థం చేసుకోకుండా, ఆలోచన లేకుండా తల్లిదండ్రులని ఇల్లు వదిలి వచ్చేసి అదేదో ఒక సినిమా చూసినట్టుగా ఆ సినిమాలో లాగా ఒక అమ్మాయి బరి తెగించి నేను పెళ్లి చేసేసుకుని ఆ మంగళసూత్రాన్ని ఇలా లోపల దాచిపెట్టేసుకుని ఈ విధమైనటువంటి స్టోరీకి నువ్వు చాలా అట్రాక్ట్ అయ్యో, డిస్ట్రాక్ట్ అయ్యో, జీవితం అదే అని అనుకున్నావు. కానీ ఈ అమ్మాయి యొక్క ఆలోచన క్యారెక్టర్ ఏంటన్నది నీకు అప్పుడే అర్థం అవ్వాలి. ఒక ఆడబిడ్డ కన్నా తర్వాత ఈరోజు మగవాడి యొక్క క్యారెక్టర్ గురించి అమ్మాయి ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంది. నిన్ను వదిలి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే సహజంగా మనం వినే స్టోరీ ఏంటి మేడం, తాగుతాడు, వేరే ఆడవాళ్ళతో తిరుగుతాడు, బాధ్యత తీసుకోడు, డబ్బులు రూపాయి కూడా ఇంట్లో ఇవ్వడు అనేటట్టు. నీ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి ఆ మాట మళ్ళీ నాకు అనాలంటేనే చిరాగ్గా ఉంది. ఆరో రఫ్ అదే పాట పాడింది ఈ అమ్మాయి. అంటే ఆ కారణం చూపెడుతూ, అంటే ఈ అమ్మాయి వ్యక్తిత్వం క్యారెక్టర్ ఎలాంటిదో చెప్తున్నాను, ఆ కారణం చూపెడుతూ నా భర్త వద్దు, అసలు మగజాతి అంటే అసహ్యం, అసలు ఆ శృంగారం అనేటటువంటి ఆ జీవితమే నాకు వద్దురా భగవంతుడా అని చెప్పి ఈ అమ్మాయి బుద్ధి వచ్చి ఏం చేయాలి, అమ్మ ఇంటికి వెళ్ళాలి, పుట్టింటికి వెళ్ళిపోవాలి. కానీ ఈ అమ్మాయి ఎవరి ఇంటికి వెళ్ళింది, ఆ హీరో ఇంటికి వెళ్ళింది. మళ్ళీ ఆ హీరోతో ఏం జరిగింది, ఏదైతే చేదరించుకుంటుందో, అసహించుకుంటుందో అదే సంఘటన అక్కడ జరుగుతుంది. దాన్ని నువ్వు వీడియో రికార్డింగ్ చేసి, అంటే ఈ అమ్మాయి నోరితే అబద్ధం, ఈ అమ్మాయి జీవితమే అబద్ధం, ఈ అమ్మాయి భవిష్యత్తే అబద్ధం. ఈ అబద్ధాల వైపు మీలాంటి మగవాళ్ళు చూడకుండా ఈరోజు మగవాళ్ళు అరిటాకులు కదండి, చిరిగిపోతాయి కదండి, జీవితాలు కదండి, ముల్లండి, ఆకండి అంటే మీ ఎవడేం చేస్తాడు, ఒక అరిటాకు ఇక్కడ, ఇంకో అరిటాకు అక్కడ. అతను రెడీ అయిపోయాడు నీ సీట్లో కూర్చోటానికి, నేను రెడీ అని. సో ఎవరు వెళ్ళి ఎక్కడ తల్ల పెడుతున్నాము, దేనికి అట్రాక్ట్ అవుతున్నాము? అబద్ధాలు ఆడి మోసాలు చేసేటటువంటి ఆడపిల్ల యొక్క క్యారెక్టర్ 2 yearsలో నీకు తెలీదా? ఇన్స్టాగ్రామ్ లవర్ అతనికి తెలీదా? మీరేంటంటే అగో ఆ అందాలు చూస్తారు, పడిపోతారు, ఆ సాఫ్ట్గా స్వీట్గా మాట్లాడతారు, మీరు వెళ్ళి అక్కడ ఎక్కడైతే తల్ల పెట్టకూడదో అక్కడ తల్ల పెడతారు. ఇప్పుడు ఇలా నట్టెట్టు ముంచిన తర్వాత అదిగో ముంచేసిందండి మగవాళ్ళ జీవితం అంటే నీ నిర్ణయాలు బట్టి మీ జీవితాలు, మీ నిర్ణయాలు బట్టి మీ జీవితాలు, మీ నిర్ణయాలు బట్టి మీ నాశనానికి దారులు, అంతే. అలా అనుకోవాలి అంతే ఇక్కడ. సో ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు చేసుకున్నంత. ఎప్పుడు కూడా జీవితం ఇంతే స్మూత్గా సాఫీగా ఉంటుందని అనుకోక శిరీష. నీ జీవితంలో ఉన్నటువంటి పెద్ద లోపం ఏంటో తెలుసా, నీకు ఇంకా గట్టిగా పనిష్మెంట్ రాలే. కానీ దురదృష్టం ఏంటంటే నువ్వు పనిష్మెంట్, ఒక తల్లిగా ఒక భార్యగా నువ్వు తీసుకునే పనిష్మెంట్ లోపలే నీ బిడ్డ పనిష్మెంట్ తీసుకుంది ఇక్కడ. ఇంకో ఆడది ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో ఉంది, ఇంకో బిడ్డ పుట్టి పెద్దది అవుతుంది. ఆ అమ్మాయి దరిద్రం, ఆ అమ్మాయి దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి చూసినటువంటి ఈ వయసులో ఆ ఆడపిల్ల చూసినటువంటి ఏకైక ఆడది నువ్వు. ఆ అమ్మాయి ఎక్కడుంటుందో తెలీదు, ఎప్పుడు ఉంటుందో తెలీదు, ఆ అమ్మ నాన్నతో ఎందుకు గొడవ పడుతుందో తెలీదు, అమ్మ నా వైపు చూసేదానికంటే ఫోన్ వైపే ఎక్కువ చూస్తుంది, అమ్మ నా మాట వినేదానికంటే ఫోన్లోనే ఎక్కువ వింటుంది. ఇటువంటి ప్రపంచాన్ని ఇచ్చినటువంటి ఆడపిల్లని ఈరోజు ఏదైతే ఊహించుకున్న పరిస్థితి ఉందో అది ఊహించుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. మా అమ్మ మాయమైపోయింది, వేరే డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరు ఇక్కడ శాపగ్రస్తులు, ఎవరు నేరస్తులు ఇక్కడ? నీకు జీవితంలో అమ్మ, మీ అమ్మ గడ్డి పెట్టలే, ఇతను ఎలాగా బుద్ధి చెప్పలే, వాడు ఎలాగా డాష్ ఏం చెప్పలేడు, చేయలేడు, వదిలేసే. నీకంటూ జీవితంలో ఒక బద్ధ శత్రువు వస్తుంది, ఒక దుర్గమ్మ వస్తుంది, అది నీ కూతురు. ఎవరో నిన్ను శిక్షించక్కర్లేదు, ఎవరో నిన్ను శపించక్కర్లేదు, ఎవరో నీకు గడ్డి పెట్టక్కర్లేదు. నీ కూతురు వస్తుంది, నిన్ను ఎలా వెంటాడుతుందంటే నా జీవితాన్ని ఎందుకు ఇలా చేసావమ్మా, నా పరిస్థితిని ఎందుకు ఇలా క్రియేట్ చేసావని చెప్పి ఏ సిస్టము పనిష్ చేయలేనంత ఇదిగా ఆ కూతురు నీకు పనిష్ చేస్తుంది. నీకు సమాజ భక్తి లేదు, భయం లేదు, తల్లిదండ్రుల భక్తి లేదు, భయం లేదు,
కూతురు అనేటటువంటి ప్రేమ లేదు, మమకారం లేదు, భర్త అనేటటువంటి బాధ్యత లేదు, పెళ్ళి అనేటటువంటి దాని మీద నమ్మకం ఏం లేదు. నీలాంటి ఆడవాళ్ళకి అటువంటి బక్రాలే దొరుకుతారు. అతనికి త్వరలోనే నీ యొక్క నిజమైనటువంటి నైజం తెలిసొస్తుంది. ఫైనల్గా నీ జీవితం ఏకాకి జీవితం అవుతుంది. దాంతోపాటు ఏదో జబ్బు కూడా వస్తుంది. అది ఏంటి అనేది నేను పబ్లిక్గా చెప్పను. మూడోది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఏ కూతురునైతే 9 మాసాలు మోసి కనిపించావో ఆ కూతురు తొందరలోనే నీ జీవితంతో ఒక ఆట ఆడుకోబోతుంది. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. రవి, ఒకటే, ఇంత చూసిన తర్వాత నా భార్య కావాలి అని అంటే కనుక మేము ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఎందుకంటే ఇలాంటి వాటికి జడ్జిమెంటు, కౌన్సిలింగ్లు, ఇన్పుట్ థెరపీలు ఇలాంటివి చేయడం చాలా కష్టం. లైవ్లో కనిపిస్తుంది, పబ్లిక్గా వినిపిస్తుంది, సమాజం అంతా చీతు అంటుంది. ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి అనేది మేము అందరూ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. దయచేసి నువ్వు అడిగేటటువంటి దాంట్లో ఒక నిబద్ధత ఉండాలి, ఒక మీనింగ్ ఉండాలి. ఎవరిని కోరుకుంటున్నావు నువ్వు? ఎందుకు కోరుకుంటున్నావు? ఇప్పుడు వరకు చూసినటువంటి నరకాన్ని నీ కూతురికి సరిపోదమ్మా. పార్ట్ 2 ఆఫ్ నరకం ఉంది, నీ తల్లి అనేటటువంటి టైటిల్తో ఉండే ఇంకో పార్ట్ 2 అనే నరకం ఇంకో చూడబోతున్నావు అని చెప్పి ఆ అమ్మాయిని మళ్ళీ వచ్చి ఇక్కడ కాపురం చేయిస్తావా? నీకే, నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నావు 12 గంటలు 18 గంటలు, నీ కూతురు చూస్తుంది, చూడకుండా దరిద్రం అంతా. సో దయచేసి నువ్వు ఒక భర్తగానే కాకుండానే ఒక మంచి తండ్రిగా కూడా ఉండటానికి ట్రై చేయి. ఆ బిడ్డకి ఇంకా ఈ చండాలం అంతా చూపెట్టేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఆవిడ తల్లికి యోగ్యురాలు కాదు, ఒక ఆడదానికి యోగ్యురాలు కాదు, ఒక భార్యకి యోగ్యత లేదు. సో ఈరోజు నువ్వు నీ బిడ్డను కాపాడుకుంటూ లీగల్గా వెళ్ళి ఎలా వీళ్ళిద్దరిని పనిష్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్ళి ఆ బిడ్డకు ఒక మంచి తండ్రిలా ఉండటానికి ట్రై చేయి. తర్వాత నీ జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుందో, నీ జీవితంలో ఏ స్త్రీ ప్రవేశిస్తుందో అనేది తర్వాత చూసుకుందాం. ఈవిని మాత్రం దయచేసి కోరుకోవద్దు. అండర్స్టాండ్? ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకొని రెడ్ హ్యాండెడ్గా మేము పెళ్లి చేసుకుంటున్నాం, మనం ప్రీవియస్ ఎపిసోడ్లు చూసినా అర్థమైపోద్ది. బరి తెగించిన లేడీస్ నాన్న, మీరు ఇక్కడికి వచ్చి ఒక మంచి పని చేశారు. మీ ఆలోచన విధానం మార్చుకోవడానికి మా వంతు ప్రయత్నంగా మేము మాట్లాడింది నీకు ఉపయోగపడుతుంది. నీకు పడిన ఒకే ఒక దెబ్బ ఏంటో తెలుసా? గట్టిగా 1 మంత్లో మ్యాటర్ కాంప్రమైజ్ అయిపోవడం, డైవర్స్కి ఒప్పుకోవడం, వెంటనే డైవర్స్ ఫైల్ చేయగానే మీ ఆవిడ ఇంకొక హ్యాపీ లైఫ్ ఎత్తుక్కోవడం. మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు ఒక 6 మంత్స్ ఆగితే తెలుస్తుంది ఆ అమ్మాయి ఎంత వరస్ట్ లైఫ్ స్టైల్ని చూస్ చేసుకుంది అనేది. మీ కళ్ళ ముందే ఆ అమ్మాయి నరకం స్టెప్ బై స్టెప్ కిందకి వెళ్ళడం ఉంటుంది చూస్తారా, పాతాళానికి. అది చూడాలి కదా, చూడటానికి నువ్వు ఉండాలి కదా. లీగల్గా వీళ్ళ మీద ఫైటింగే చేయలేం. మీ అదృష్టం ఏంటంటే ఈ అమ్మాయికి ఇక్కడ ఒక 1 మార్క్ వేస్తా 100లో ఫాల్స్ కేసులు వేసి 498 డొమెస్టిక్ వైలెన్స్లు, చైల్డ్ నాకే కావాలి, నేను పతివ్రతలకు లీడర్ని, అవంతా ఫేక్ వీడియోలు, లేదా అవును నేను తిరిగాను కాకపోతే మా ఆయన ఫిజికల్ నీడ్స్ అని నన్ను పీక్కు తింటాడు రోజు అని మీ వైపు ఏదో పెద్ద తప్పు చూపించాలని చూపిస్తూ ఫాల్స్ కేసులు వేసి వాల్యుబుల్ లీగల్ యొక్క టైంని వేస్ట్ చేస్తున్న మహిళల కంటే అతిగా బరితెగించిన మీ ఆవిడ కొంచెం బెటరే. దానివల్ల మీకు ఈ కేసులు లేవు, మీ మీరు ఫ్రీగా ఉన్నారు. మ్యూచువల్ డైవర్సు నిజంగా ఆ అమ్మాయి నెక్స్ట్ మంత్లో మీరు 1 మంతే కాబట్టి వేసి నెక్స్ట్ మంత్లో అడ్వాన్స్మెంట్ చేయించుకొని ఆ అమ్మాయి దానికి అటెండ్ అయ్యేలాగా చూడండి. అప్పటిదాకా మీరు నిజంగా నీడిల్ మీద ఉన్నట్టే లెక్క. ఈ వీడియో మీకు 100% యూజ్ అవుతుంది. ఒక్కవేళ ఈ అమ్మాయి రివర్స్ అయ్యి ఇప్పుడు నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావో నా భార్య కావాలండి అని, ఇలాంటి భార్య ఆ అమ్మాయి ఆలోచిస్తుంది 1 మంత్లో. ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఫాస్ట్ ఫార్వర్డ్, డెసిషన్స్ కానీ ఎంజాయ్మెంట్లు కానీ ఎవరినైనా నాశనం చేసేయడం కానీ అన్నీ ఫాస్ట్గా చేస్తుంది. 1 మంత్ తర్వాత నాకు మళ్ళీ భర్త కావాలంటే నువ్వు ఆ రోజున యాక్సెప్ట్ చేయవు ఈ అమ్మాయిని. ఇప్పుడు ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది కాబట్టి నీకు బాధగాను కుళ్ళుగాను ఇంకో రకంగా అసలు ఏమి కంట్రోల్ ఫీలింగ్స్ అన్నీ ఇబ్బంది అయిపోతున్నాయి మీ మీద. అర్థమవుతుందా? ఆ అమ్మాయి రాకుండా చూసుకోవడం నీ బాధ్యత, రమ్మని అడగడం కాదు. ఆ లీగల్గా మ్యూచువల్ డైవర్స్ అయ్యేదాకా చూడండి. ఇప్పుడు మేము మాట్లాడతాం మ్యూచువల్ డైవర్స్కి వచ్చేలా. మా ఎపిసోడ్స్లో లేడీస్ తప్పు చేసినా జెంట్స్ తప్పు చేసినా గట్టిగా మాట్లాడతాం. వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఎంత దూరం అన్నా వెళ్తాం. ఇక్కడ ఒకవేళ అబ్బాయి కనుక నిజంగా ఆ అమ్మాయి ఫాల్స్ కేసులు వేస్తే ఇంత మాట్లాడినందుకు నిజంగా అమ్మాయిని లీగల్గా చెప్పు తీసుకుని కొట్టేదాన్ని. లీగల్ దెబ్బ ఎట్లా ఉంటుందో చూపించవచ్చు ఎట్లాంటి వాళ్ళకి. పూర్తిగా ఫ్రీ సర్వీస్ చేసేదాన్ని. ఆ అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ ఇచ్చింది కాబట్టి అక్కడ వరకు నిన్ను ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. లీగల్ సిస్టంలో నిజంగా ఓపెన్గా మాట్లాడుతున్నాం మేము. ఈ ఫాల్స్ కేసులు కోర్టులు చచ్చిపోతున్నారు, పోలీసులు కానీ కోర్టులు కానీ. వీళ్ళకేమో రైట్స్ ఉన్నాయి, చట్టం అలా ఉంది. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని తేల్చాల్సింది కోర్టులు తేలడానికి నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ కేసుల వల్ల తేలడానికే 3 to 5 years పట్టేస్తుంది.
ఈ లోపు మీ లైఫ్ కాస్త డిప్రెషన్. కొన్ని సందర్భాల్లో మీలాంటి కేసే ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం. ఆ అబ్బాయి 2 months రెక్కీ చేసి వెళ్ళి ఆ అమ్మాయిని చంపేశాడు. ఎందుకంటే ఇట్లా రెచ్చగొట్టే పనులు. మీ ఆవిడ ఇట్లా చేసింది. కొంతమంది లేడీస్ భర్తల్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసుకుంటూ హ్యాపీ లైఫ్ని చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా అవతల వ్యక్తిని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టడం, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం. మీరు చేసేది తప్పు, ఇంత పాపం మూట కట్టుకుంటారు. దానికి తోడు ఈ రెచ్చగొట్టే ధోరణి ఉంది చూసారా. మీరు నిజంగా హ్యాపీగా ఉంటూ ఉండండి ఎక్కడో అక్కడ. ఈ వీడియోలు చేసి వాళ్ళని రెచ్చగొట్టి అవన్నీ కూడా ఈ రోజున అవతల వాళ్ళకి ఎక్కడో బాధ ఉంటుంది. మీకంటే అబ్బాయిలు దొరికేస్తారు బకరాలు, అట్లాంటి బకరాలు ఎక్కడో అక్కడ. అబ్బాయిలుగా అమ్మాయిలు దొరకరుగా, అతి తెలివి అమ్మాయిలు కదా అందరూ. అట్లాంటప్పుడు ఈ వీడియోలు చూసినప్పుడు ఇట్లా కోపాలు, ఆ మర్డర్ల దాకా ఆలోచన విధానాలు రావటం. ఈ కేసులో ఒకవేళ ఈ వర్షన్ మాట్లాడితే నిజంగా చాలా మంచి కేసు. యాక్చువల్ కేసు కాదు, ఒక మంచి ఫ్యామిలీ. 8 years లవ్, ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చక్కగా 1.5 year బాగానే ఉంది మ్యారిటల్ రిలేషను. ఆ 1.5 yearలో ఒక పాప. ఏం జరిగింది 6 monthsలో? అమ్మాయి చెప్తున్న వర్షను విపరీతమైన ఫిజికల్ నీడ్స్, ఏమాత్రం కొంచెం కూడా టైం లేకుండా ఉండే విధానం అతి ఎప్పుడూ డేంజరే. ఒకవేళ అలా ఏదైనా అనిపిస్తే డాక్టర్స్ కౌన్సిలింగ్స్కి వెళ్ళాలి. అమ్మాయికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. సుప్రీంకోర్టు 100 సార్లు చెప్పింది, కొన్ని లక్షల కేసుల్లో చెప్తుంది. ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తే మీరు రోజంతా ఏ పని చేసినా ఎవరు పట్టించుకోరు. అవతల పార్ట్నర్కి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది అనేది మీరు ఆలోచించాలి. వాళ్ళకి బ్రీతింగ్ టైం ఇవ్వాలి. మీరు చేసిన మేజర్ మిస్టేక్ అది. ఆ అమ్మాయి మిమ్మల్ని అదొక్కటే వంకగా చూపిస్తుంది. ఎప్పుడు 9 months అవుతాయి, ఎప్పుడు డేట్లు అవుతాయి, ఎప్పుడు ఇది అవుతాయి అనే పీకు తిన్నాడండి అని. మీకు తెలియదా ఆ అమ్మాయి కూడా మనిషి అని? నీలాంటి ఒక బంగారం లాంటి హస్బెండ్ అని ఆ అమ్మాయి వదులుకుంది అంటే మీ మిస్టేక్ ఇక్కడ. 2, ఆ అమ్మాయికి టైం ఇవ్వకపోవడం. ఆ ఇచ్చే టైమే మీరు ఫిజికల్ నీడ్స్కి ఇచ్చారే తప్ప తనతో ఆఫ్టర్ 8 years బాగా మాట్లాడిన మీరు ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం. పని, ఎందుకంటే మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలని. ఒక మహిళకి మీరు కనీసం మీ వైఫ్లతో లవ్ చేసేసుకున్న మన ఇంట్లోకి వచ్చేసింది వస్తువు ఉంది అనుకుంటే వాళ్ళు ఇలాగే తయారవుతారు. ఎంత బరితెగించకపోయినా ఇగో వాళ్ళలో ఉన్న టాలెంట్లని మిస్ చేసుకుంటూ వీడియోలు చూసుకోవడము, ఏదో ఇంకా మబ్బుగా బతుకుతూ ఉంటారు లైఫ్ స్టైల్స్లో. వాళ్ళ కోసం టైం ఇవ్వండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఇట్లా అడ్డదారులు వెళ్లకుండా చూసుకోవడం ఒక భర్తగా మీ బాధ్యత. మీరు అక్కడ ఫెయిల్ అయ్యారు. ఈ 2 విషయాలు మ్యాక్సిమం ఏ భర్త అన్నా కొంచెం రియలైజ్ అయితే భార్యని మధ్య మధ్యలో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. వాళ్ళ ఫీలింగ్స్కి, వాళ్ళు చేస్తున్న పనికి కొంత పొగడ్తలు ఉంటే ఖచ్చితంగా మీరంటే పడిసచ్చాలాగానే ఉంటారు. ఇక్కడ మీ కేసులో మీతో మాట్లాడుతుంది మీ వైపు లీగాలిటీ అనే అటాక్ లేదు కాబట్టి, ఫాల్స్ అటాక్, మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టే లెక్క. మీరు కొంచెం కూడా రాంగ్గా ఆ అమ్మాయి కావాలని థింక్ చేయకండి. ఒకవేళ ఈ అమ్మాయి దగ్గర పాప ఉంటే ఈ రోజున మేము పాపను మీకు హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ లేని అమ్మ దగ్గర పాప పెరగడం కరెక్ట్ కాదు. మీరు ఇంకో పెళ్లి చేసుకుంటారు, మీకు లైఫ్ ఉన్నప్పటికీ కూడా మీకు కుటుంబ వాల్యూస్ తెలుసు. తల్లిదండ్రులను ఒప్పించుకున్నారు, ఉన్నంతలో పాపని మీరు పెంచుకోవడమే బెటరు. ఒకవేళ పెంచుకోలేకపోతే హాస్టల్లో ఉన్నా వేయండి, కానీ ఈ అమ్మాయికి మాత్రం ఇవ్వద్దు. నెక్స్ట్ మంత్ అడ్వాన్స్మెంట్ పిటిషన్ మూవ్ చేసి మ్యూచువల్ డైవర్స్కి పిలవండి. రాకపోతే నాకు చెప్పండి. ఓకే మేడం, మీ గురించి మాట్లాడాలి. చాలా అసహ్యమైన లేడీస్ని చూసే వాళ్ళలో టాప్ మోస్ట్లో ఉన్నారబ్బా మీరు. ఇంత దారుణంగా ఉన్నావేంటి తల్లి? ఇంత అసహ్యంగా కూడా మనుషులు ఉంటారా? ఏం మాట్లాడావు? నేను ఇప్పుడు మాట్లాడింది జనరలైజ్డ్ ఉమెన్స్ గురించి, నీ గురించి కాదు. నువ్వు ఒక 2 విషయాలు చెప్పావు కదా. సహజంగా 99% మహిళలు వీటిలో కొంత ఫేస్ చేస్తూ ఉంటారు. భర్త టైం ఇవ్వకపోవడం, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో తెలుసుకోకపోవడం, వాళ్ళకి జాబులు చేస్తామంటే చెయ్యనివ్వకపోవడం, ఇవన్నీ అవి తెలుసుకుంటారు జెంట్స్ అని చెప్పాము అంతే. ఇక్కడ నీ గురించి ఏం చెప్పలేదు తల్లి. నీ టాపిక్ కూడా టచ్ చేయాలి. ఎందుకంటే వరస్ట్ ఉమెన్స్లో నెంబర్ 1 పొజిషన్లో రేపో మాపో మనకు ఉమెన్స్ డేలో వస్తే నీతో అవార్డు ఇప్పించమని చెప్పాలి నీకు. ఇప్పుడు ఆదర్శమైన కొంతమంది మహిళలు తయారయ్యారు సొసైటీలో, వాళ్ళకి నిదర్శనం. సిగ్గే లేదా? అమ్మా నాన్న కాదనుకున్నావు, ఆ అబ్బాయి కావాలనుకుని వెళ్ళిపోయిన నువ్వు కన్న కూతుర్ని కాదనుకున్నావు. నిన్ను కన్నవాళ్ళు వద్దు, నువ్వు కన్నవాళ్ళు వద్దు, ఆయన ఎవరినో తగులుకున్నావు. ప్రేమ ఏంటి తల్లి నీ దృష్టిలో? ప్రేమ అంటే నీకు టైం స్పెండ్ చేయటం. నువ్వెవరికి టైం స్పెండ్ చేసావు? నువ్వు కూడా ఎవరొకరికి ఉపయోగపడాలిగా. నీ ప్రవర్తన ఎక్కడ ఉపయోగపడింది? చదివింది డిగ్రీ, తెలివితేటలు మాత్రం బాబోయ్
దేశాన్ని ముంచేస్తావు. నీలాంటి వాళ్ళు బయటికి వెళ్తేనా? ఇన్స్టాగ్రామ్లో ఒకటి తగిలాడా? మీ అమ్మ నాన్న మిమ్మల్ని వెలేసే ఉండాలని నిన్ను అసలు అలా తెలియకుండా మళ్ళీ ఇంకో పెళ్ళి. ఆయన ఎన్ని రోజులు వాడతావో తెలియదు. అసలు వీళ్ళ ఫేస్ రివీల్ చేయాలని నేను అనుకోవడం. కాకపోతే కర్మ చట్టాల ప్రకారం ఒకటి ఇట్లాంటి వాళ్ళు ఫేసులు రివీల్ చేయరు, పోలీసులు కూడా. మేము మా ఎపిసోడ్స్ మ్యాక్సిమం వాళ్ళు రివీల్ చేయండి అని చెప్పినా చెయ్యం. నిజంగా ఒక అమ్మాయి మీకు ఇన్స్టాగ్రామ్లోనో సోషల్ మీడియాలోనో జాబుల దగ్గర ఎక్కడో అక్కడ తగులుకుంది అంటే 1కి 100 సార్లు ఆలోచించండి. ఆ అబ్బాయి అన్న మాట కరెక్టు. మగపిల్లల్ని కాపాడలేక చస్తున్నాం ఈ రోజున. ఇంత అర్థమైన పరిస్థితుల్లో ఆడపిల్లలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఎవరికి ఏ జబ్బులు ఉంటాయో మీకు తెలియదు. మీకు తెలియని అమ్మాయిలు తెలిసిన వాళ్ళు అయినా కూడా మెడికల్గా టెస్టులు చేయించుకొని లీగల్గా ప్రాపర్ పొజిషన్లో ఉన్నప్పుడే వాళ్ళతో ఫిజికల్గా వెళ్తారా, పెళ్ళిళ్ళు చేసుకుంటారా చూడండి. వచ్చింది అందంగా ఉంది, బొమ్మలాగా ఉంది, నన్ను ట్రాప్ చేసిందని పడిపోతే సర్వనాశనం మీ జీవితాలు. ప్రతి చోట మీకు ఇట్లాంటి వాళ్ళు మేము తీసుకొచ్చి చెప్తూ కూర్చోలేం కదా. అర్థమవుతుందా? మహిళలు ఎవరన్నా మీకు ఫోనులు చేసి మెసేజ్లు చేసి డబ్బులు పంపించండి అనే బ్యాచ్ కొన్ని ఉంటే ట్రాప్ చేసి ఫిజికల్ నీడ్స్కు వాడేసుకొని వీడియోలు తీసి కేసులు వేస్తున్నారు. ఆ కేసులు ఎంత డేంజరో తెలుసా? పెళ్లి చేసుకుంటానని ఫిజికల్గా వాడుకున్నాడండి అని చెప్పి 7 years జైలు. ముందు అరెస్ట్ చేసినాకే మాట్లాడతారు. ఇలాంటి అమ్మాయిలతో డేంజర్. మిమ్మల్ని ఎవ్వరూ ప్రొటెక్ట్ చేయలేరు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే. ఈ అమ్మాయికి సంబంధించి నువ్వు చేసిన ఒకే ఒక పని తల్లి, నెక్స్ట్ మంత్ అడ్వాన్స్మెంట్ పిటిషన్ వేస్తాడు మ్యూచువల్ డైవర్స్కి. వెళ్ళి డైవర్స్ ఇస్తావా? ఇస్తాను మేడం. ఇవ్వకపోతే నేనే వచ్చి గోబలు పగల కొట్టేస్తాను నీకు. కోర్టు ద్వారా నీ తోలు ఎట్లా తీయాలో నేను చూసుకుంటా. ఆ అబ్బాయికి పూర్తి లీగల్ ఫ్రీ సర్వీస్ చేస్తాను నేను. ఎందుకంటే నువ్వు ఇంత బంపర్గా వచ్చి మాట్లాడావు ధైర్యంగా. అలాగే ఆ మంచితనం ఏదో వచ్చి మ్యూచువల్ డైవర్స్ కూడా ఇచ్చిపడే. నాన్న మ్యూచువల్ డైవర్స్ వచ్చింది అంటే లైఫ్లో ఆ అమ్మాయి మీకు లేనట్లే. ఆ అమ్మాయి మళ్ళీ ఎవరో 10 మందితో తిరిగేసి నీ దగ్గరకు వచ్చినా నువ్వు ఇందాక అన్నావు చూడు, ఒక్కసారి అనుమానం స్టార్ట్ అయినాక నేను చచ్చిపోయినట్టే లెక్కండి అని. అదే నిజం. ఇప్పుడు నీకు వచ్చింది అనుమానం కాదు, నిజాన్ని చూసినప్పుడు అలాంటి అమ్మాయిని నువ్వు మళ్ళీ యాక్సెప్ట్ చేయలేవు. అర్థమవుతుందా? ఒక వీడియో నీ దృష్టిలోకి పడిపోయింది, నీ కాళ్ళు చేతులు పడిపోయినంత పని అయింది మేడం అన్నావు. అవే నిజం. ఈ రోజున ఆ అమ్మాయి కొంచెం హ్యాపీగా ఉందనే ఆవిడ టెంపరీ మెరుపుల్ని చూసి నువ్వు టెన్షన్ పడకు. ఒక పాపి అనుకో, ఆవిడకి జరగాల్సిన పనిష్మెంట్ జరిగింది. అర్థమవుతుందా? మీరు పూర్తిగా రియలైజ్ అవ్వండి. మీ టార్గెటే మ్యూచువల్ డైవర్స్. అవి వచ్చేసినా నీ అంత మంచోడు ఇంకొకటి లేనట్టే, నీ అంత అదృష్టవంతుడు ఇంకొకటి లేనట్టే. ఆ అదృష్టం దొరకే 90% బయట సఫర్ అవుతున్నారు. అలాంటి మగపిల్లల్ని మనం సేవ్ చేయాలి. బాబు నీకు నమస్కారం. ఏంటి ఆయన పరిస్థితి ఏంటో నీకు తెలుస్తుందా? ఇప్పుడు తెలిసింది కదా నాన్న, నీకు తెలిసింది ఇంతే. ఆ పిల్ల ఇన్స్టాగ్రామ్లో నీతో ఏం మాట్లాడుంటుంది? గంటల ఫోన్లు. మా ఆయన ఇట్లాంటోడు, మా ఆయన అట్లాంటోడు, మా ఆయన ఇది, మా ఆయన అది, మా అత్త ఇది, ఆ కూతురు మీద కూడా ఏదో చెప్పుంటుంది. రాత్రిపూట లేసి ఏడుతుంది మా 1 year పాప అని. అలాంటి మహాతల్లి పిల్ల. ఆవిడ నుంచి చూసి నువ్వు జాలిపడ్డావు. ఇందాక దాకా నేను మాట్లాడుతుంది నీలాంటి వాళ్ళ గురించే. అలాంటి దాన్ని గురేసేయాలి మేడం. వద్దులే నాన్న, ఆల్రెడీ చేయాల్సిన వాళ్ళు చేస్తుంటారు ఆ పనులు. ఇవి ఎట్లా ఉంటాయంటే మేబీ మీకు అట్లా కోపం, క్రూయాలిటీ, మీరు క్రైమ్ చేసేలాగా వస్తాయి. ప్లీజ్ దయచేసి అందుకే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇక్కడ దాకా రావడం మంచి పనే. సార్ చెప్పినవి కానీ నేను చెప్పినవి కానీ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. అయిపోయింది. మీ మీద పోతారు చూసారా, గబుక్కుని వెళ్ళింది, యాక్సిడెంట్ అయ్యింది. నువ్వు నీ పిల్ల బతుకుతారా లేదా? మీ కేసు అంతే అనుకో. నీ భార్య లేదు, సమాజంలో బతికి లేదు ఫస్ట్. ఓకే, నువ్వు ఒక 2-3 years గ్యాప్ తీసుకొని హ్యాపీగా మహిళల మీద నమ్మకం వచ్చిన రోజు ఓ మంచి అమ్మాయి దొరికితే అప్పుడు ఆలోచించుకో. నీ కూతుర్ని కాపాడుకోవడం నీ బాధ్యత. అది పుణ్యమే నాన్న. ఎక్కడికి ఇది అవ్వదు. నీ తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వు ఉన్నావు. నీ కూతురు నిజంగా మహారాణిలా, యువరాణిలాగా పెరిగింది. ఓకే, మీరు కొంచెం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి మహాతల్లి గురించి. మీ అమ్మ నాన్న ఏమంటారో కొంచెం ఆలోచించుకోండి. వాళ్ళు మగపిల్లలు కానీ గాలికి వదిలేలా. వాళ్ళకి తెలియదు, మీరు వెళ్ళి ఎక్కడ జాబులు చేసుకుంటారు అనుకుంటారు. మీరేమో ఖాళీగా ఉండి ఎవరితో ఫోన్లు మాట్లాడాలో తెలియక ఫోన్లు మాట్లాడుకుంటూ టైం పాస్కి వాళ్ళకి ఎవరున్నారు, వీళ్ళకి ఎవరున్నారు, నాకు లేకపోతే ఎట్లాగా అనుకుంటే ఇట్లాంటి పనికి మాలియే తగులుతాయి. అర్థమవుతుందా? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఈవిడ నిజంగా యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడండి. ఒక 1 month తర్వాత చెప్పండి. ఎందుకంటే మాకు ఇక్కడ మ్యూచువల్ డైవర్స్ కావాలి. అప్పుడు మీరు ఓకే అనుకొని వీళ్ళింట్లో చెప్పుకొని మీ ఇంట్లో చెప్పుకొని ఆదర్శ దంపతుల్లా ఉండండి. ఆ అమ్మాయి నాకు హ్యాండ్ ఇచ్చింది మేడం అని ఎప్పుడన్నా మా ఎపిసోడ్లకు వచ్చావో నీ కాళ్ళు ఎరక్కొట్టేస్తా. మేము మొత్తుకుంటున్నాం ఇక్కడ. 8 years లవ్, 2 years మ్యారిటల్ రిలేషను. ఆయనకే దికాణం లేదు. నువ్వెంత నానా? అర్థమవుతుందా? మీలాంటి వాళ్ళకి మేమేమీ పనిష్మెంట్లు చెప్పవసరలా. ఆ పిల్లోడు ఏమీ లీగల్గా కేసులు వేయడు. ఒకవేళ అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ ఇవ్వకపోతే ఈ వీడియో సూపర్గా పనికొస్తుంది నాన్న నీకు.
నేను చెప్తున్నాను కదా, లీగల్గా వెళ్ళిపోదాం వీళ్ళ మీద. అమ్మాయి ఇస్తానంటుంది, నాకు తెలిసి ఇస్తుంది. మ్యాక్సిమం అసలు నెక్స్ట్ వీకే కవర్ చేయండి, మీరు వేసింది ఇక్కడే కాబట్టి. సరేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త అండి. టూ మచ్ మేడం, మరీ వరుస్తుంది సమాజం అసలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.